అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నేను ప్రేమించిన నా భార్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మంగమ్మకి 2 పిల్లలు. మంగమ్మ భర్త చనిపోయాడు. మంగమ్మ కూతురు పేరు భాగ్యం. మంగమ్మకి కూతురు అంటే చాలా చాలా ఇష్టం. మంగమ్మకి కొడుకు సుబ్బారావు డిగ్రీ వరకు చదువుకొని ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. మంగమ్మ కూతుర్ని భారీగానే కట్న కానుకలు ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగం చేసి తమ కూతురు చెప్పు చేతల్లో ఉండి చెప్పిన మాట వినేటటువంటి అల్లుడు రత్నాకర్తో వివాహం జరిపించింది మంగమ్మ. ఇక కూతురు పేరుకి అత్తారింటికి వెళ్ళిందన్నమాటే కానీ వేరు కాపురమే. మొగుడిది గవర్నమెంట్ ఉద్యోగం, దానికి తోడు పై డబ్బులు లక్షల్లో వచ్చే ఉద్యోగం. బాగా లంచాలు తింటాడు భాగ్యం భర్త. ఇక అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నా సరే కూతురికి ఒకవైపున పుట్టింటి మీద విచ్చలవిడిగా దోచుకెళ్ళే అలవాటు ఉంది, దోచిపెట్టే అలవాటు మంగమ్మకి ఉందే. చిన్నప్పటి నుంచే అమ్మే సర్వస్వం అక్కే ప్రాణం అని పెంచుకొచ్చేశారు సుబ్బారావుని. దానికి తోడు సుబ్బారావుకే తాగుడు, జోదం, ఉంపుడు గత్తెలతో తిరగటం, సిగరెట్లు తాగటం ఇలాంటి ఉత్తమమైనటువంటి సుగుణాలన్నీ ఉన్నాయి. ఉద్యోగం చేసి వచ్చిన జీతాన్నే తన ఖర్చుల వరకే తల్లి ఇంత అని పాకెట్ మనీ చేతిలో పెడితే అంతలోనే తను వాడుకుంటాడు. కాకపోతే మిగతా డబ్బులు మొత్తం మాత్రం తీసుకొచ్చి అమ్మ చేతిలో అలా పెట్టేస్తాడు. కొడుకు తీసుకొచ్చిన డబ్బుల్లో ఇంటి ఖర్చులకి కాస్త పొదుపుగా వాడగా మిగతా డబ్బులు మొత్తాన్ని కూడా ఇక కూతురికే దోచిపెట్టుద్ది మంగమ్మ. పొలాలు కూతురికి వెళ్ళిపోయినాయి, స్థలాలు కూతురికి వెళ్ళిపోయినాయి, నగలు కూతురికి వెళ్ళిపోయినాయి. ఉండే ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు వాళ్ళకే. సుబ్బారావుకి ఉన్న ఆ ఉద్యోగం తప్ప. పోనీ అదన్నా రేపొద్దున వచ్చే వాళ్ళకే మిగిల్చి ఉంచి వాళ్ళని ఒక మాట అనకుండా, ఒక దెబ్బ కొట్టకుండా అదన్నా వాళ్ళకి అలా ఉంచేస్తే అది గొప్ప విషయం. అలాంటిదే మంగమ్మ కొడుక్కి పెళ్లి చేయాలని ఒక సంబంధం వెతికింది. కొడుక్కున్న దుర్వ్యసనాలన్నిటినీ బయటికి రానివ్వనంత గుట్టుగా ఇంతకాలం నెట్టుకురమ్మని ఎవరూ పిల్లనివ్వరని చెప్పే ఉంచింది. కాబట్టి సుబ్బారావుకి అసలు వ్యసనాలున్నాయని పాపం పుణ్యం నిజం చెప్పాలంటే ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవరికీ తెలియదు, పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు చివరికి. ఇక మంగమ్మలో నిజం చెప్పాలంటే భద్రకాళి అనే షేడుందని, అత్తగారు అనే షేడుందని ఆ ఊళ్ళో వాళ్ళకి తెలియదు. మంగమ్మ మొగుడు పోయాడనుకుంటుంది ప్రపంచం, కానీ ఆయన ఎందుకు పోయాడన్నది కూడా వీళ్ళెవరికీ తెలియదు. నిజం చెప్పాలంటే ఆయన జబ్బుతో పోలేదు, ఆయన వ్యసనాలతో పోలేదు. చాలా మంచివాడు మంగమ్మ భర్త. మంగమ్మ మాట్లాడేటటువంటి మాటలు, ఆయన కరెక్ట్గా తినేటప్పుడు ఆయన అనేటటువంటి మాటలు భరించలేక, ఆయన నరకం పడలేక, పెళ్ళామనే బ్రహ్మరాక్షసి పెట్టే హింసల్ని తట్టుకోలేక ఆ మానవుడు పైలోకానికి చేరుకున్నాడు. ఆయన్ని మొట్టమొదట పెళ్ళవ్వంగానే వాళ్ళ అమ్మా నాన్నలతో గొడవ పెట్టుకొని, చుట్టాలు బంధువులతో గొడవ పెట్టుకొని ఆయనే వాళ్ళ నుండి దూరం అయిపోయేలా చేసినటువంటి చాలా పెద్ద చాణక్య మంత్రాలు తెలిసినటువంటి తెలివైన ఆడది మంగమ్మ. ఆ తరువాత ఆయన వేరొచ్చిన తర్వాత ఆస్తిలో వాటా పంచిచ్చారు. వాటా పంచిస్తే నువ్వు మెట్ట పొలం పెట్టించుకోమని, మెట్ట రేట్ ఎక్కువ ఉందని మొదట చెప్పింది మంగమ్మే. పెట్టించుకున్నాక గాలివాన వచ్చి మెట్టలో చెట్లు కొట్టుకెళ్ళిపోయినాయి. ఈ మెట్ట మళ్ళీ తిరిగి సాగవ్వాలంటే 4-5 ఏళ్ళు పట్టుద్ది. ఇది నీ అన్నకిచ్చి నీ అన్నకి పెట్టిన మాగాన్ని పెట్టించుకోపోరా అని చెప్పింది. వెళ్ళి ఆయన మళ్ళీ కూర్చొని బాధపడుతున్నాడని ఎవరైతే రాస్తారో అన్నగారు తిప్పి రాసిచ్చాడు. ఆ తర్వాత ఆయన కష్టపడి అందులో బత్తాయి చెట్లేసి 3 సంవత్సరాల తర్వాత మామిడి చెట్లేసి దాన్ని సాగుకు తీసుకొచ్చేపాటికి వాళ్ళ పొలం రేటు పెరిగింది. ఈ మాగానేం పండుతుందో అంత పండినంత వెళ్ళి మంద మనకి పెట్టించుకురమ్మనేపాటికి ఇక నేను ఒక అమ్మ అబ్బకు పుట్టాను అనుకోరు ఊళ్ళో జనం, కాండ్రిచ్చి ఉమ్ముతారు నన్ను. ఏం పనులు మంగాయివి అని ఆయనంటే, ఏం మగాడివిరా నువ్వు, నీకు బదులు వాడిని చేసుకొని వాడితో నేను పక్క పంచుకున్నా పోను, వీడితో పక్క పంచుకున్నా పోను అనే
మాటలకి, ఆయన అన్నగారు వాళ్ళని పెట్టే శాపనార్థాలకి తట్టుకోలేక మనిషి పొలానికి వెళ్ళి పురుగుల మందు తాగితే దాన్ని ఇంకోలా తిప్పేసింది మంగమ్మ. మా మెట్ట పొలం మా ఆయన్ని మాయ చేసి అన్న పెళ్ళామయ్యుండి అది మరగేసుకొని నా మొగుడితో అది పక్క పంచుకొని నా మొగుడితో కడుపు చేయించుకొని కొడుకుని కానీ నీతి జాతి లేని వాళ్ళు మా పొలం రాయించుకున్నారు కాబట్టి ఆ దిగులు తట్టుకోలేక నా మొగుడు పోయాడు అని. ఎవరికైనా భరించి సహించే ఓపిక అంటూ ఒకటి ఉంటుంది. ఏనాడైతే అట్లా మంగమ్మ భర్త శవాన్ని తీసేశారో, దశదిన కర్మలు అయిపోయినాయో, మంగమ్మ నోటికి దడిసిపోయిన మంగమ్మ భర్త తాలూకా చుట్టాలు మొత్తం ఆ ఊళ్ళో నుంచే కొంప గోడు ఇల్లు వాకిలి పొలాలతో సహా అమ్మేసుకొని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి మంగమ్మ ఇంటికి చావుకి బ్రతుక్కి రెండిటికి రారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి ఆడదాని నోట్లో నోరు పెట్టి బ్రతకలేమని తెలిసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు. ఈ ఇంత దాంట్లో ఊళ్ళో వాళ్ళకి ఈ విషయాలు బయటికి తెలియదు. ఎందుకనంటే వాళ్ళు 4 గోడల మధ్య మాట్లాడే మనుషులు తప్ప 4 వీధుల్లో మాట్లాడే మనుషులు కాదు. దాంతో సర్వైవ్ అయిపోయింది మంగమ్మ. ఇక ఆ వచ్చినటువంటి పొలం కానీ స్థలాలు కానీ కూతురికి దోచేయటము అయిపోయింది మంగమ్మ పెంపకంలో కూతురు భాగ్యం విచ్చలవిడితనంగా గయ్యాళి గంపలాగా. నిజం చెప్పాలంటే ఏ విషయమైనా 4 గోడల మధ్య మాట్లాడతారు ఆడవాళ్ళు. మహా అయితే గనక 4 అమ్మలక్కలతో చెప్పుకునే అలవాటు ఉంటుందేమో. అలా కాకుండా బెడ్రూమ్లోనే మొగుణ్ణి తన వంపు సొంపులతో అందచందాలతో వాళ్ళ అమ్మా నాన్నలకి దూరం చేసేసి వేరుకాపురం పెట్టి దూరంగా తీసుకెళ్ళి తొక్కేసి మొగుణ్ణి తన కనుసన్నల్లో ఉంచేసి 2 కూతుళ్ళని కందే. మంజు అంజు అని పేరు పెట్టి ఆ పిల్లల్ని కూడా ఒక మంగమ్మలాగా ఒక భాగ్యమ్మలాగా పెంచుకురావటం మొదలుపెట్టేసి సుబ్బారావుని ఇక వ్యసనాలకి ఏ లెవెల్లో అంటే ఆ వ్యసనాలు అసలు సుబ్బారావు తాగుతాడా? సుబ్బారావు సిగరెట్ అలవాటు ఉందా? సుబ్బారావు అమ్మాయిల వైపు చూస్తాడా అనేంత ఇదిగా పెంచింది మంగమ్మ. అసలు అంత నేర్పరితనం ఎలా ఉంటుందో. కొడుక్కి పెళ్లి చేయాలని ఇప్పుడు మంగమ్మ గారు పూనుకున్నారు. అలా పూనుకున్నందుకు చుట్టుపక్కల ఊళ్ళల్లో వెతకాలి, మన ఊళ్ళో వెతకూడదు, దాని పుట్టిల్లు అత్తారిల్లు ఒకటి అవ్వకూడదని అమ్మ కూతుళ్ళు ఫిక్స్ అయిపోయి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. అలా వెతకటం మొదలుపెట్టిన క్షణాల్లో వీళ్ళకి బకరా లాంటి సంబంధం ఒకటి దొరికింది. అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు రంగమ్మ, నాన్న పేరు నారాయణ, పిల్ల పేరు సీత. అమ్మాయి 10th క్లాస్ వరకు చదువుకుంది. చాలా అందంగా ఉంటుంది సీత. దానికి తోడు చాలా మంచిది కూడాను. వినయం విధేయత మంచితనాన్ని గురించి చెప్పాలంటే ఉత్తమోత్తమైన లక్షణాలు గలదే. పూజ పునస్కారం పెద్దలని గౌరవించటం. ఆ అమ్మాయి ఫోటో చూసిన సుబ్బారావులో మగతనం మొలకలు వేసుకొచ్చిందే. ఏమన్నా ఉందమ్మా ఇది, ఒక ఆడదాంతో కాపురం చేస్తే ఇలాంటి దాంతోనే చెయ్యాలనేసాడు సుబ్బారావు. ఇక నోట్లో నాలుక లేని మనిషి సీత. ఆ మొత్తం ఎంక్వైరీ తీసుకొచ్చారు. సీత వాళ్ళ అమ్మ నాన్న అమాయకులు. దానికి తోడు సీతకి కట్నం ఇస్తారు, సీతకి బంగారం పెడతారు, సీతకి ప్రాపర్టీ పెడతారు, సీతకి పొలం పెడతారు. ఇది బాగుంది కదా. వీళ్ళకేమీ లేదనే విషయం కానీ ఉన్నదంతా సుబ్బారావు అక్క భాగ్యానికి పెట్టేశామని కానీ వాళ్ళకి అసలు తెలియనివ్వలేదు. పొలం ఎటు అలాగే ఉంది, కూతురు పేరు మీద రాసిందనే విషయం ఎవరికి తెలుసు? రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రార్కి రాయించుకున్న కూతురికి రాసిందనే విషయం ఇష్టపడి అక్కకిచ్చుకున్న కొడుక్కి తప్ప ఎవరు చెప్తారు? కొడుగా చెప్పడు, కూతురా చెప్పదు, తన చెప్పదు. ఎక్కడో ఉండే పట్టణంలో రిజిస్ట్రార్ వచ్చి చెప్తాడా ఏంటి వియ్యాల వారికి? ఊళ్ళో వాళ్ళకి అసలు ఆ విషయం తెలియనిచ్చుద్దా ఏంటి మంగమ్మ? దాంతో ఆ పొలం సుబ్బారావుదే అని నమ్మారు వాళ్ళు, ఇల్లు సుబ్బారావుదే అని నమ్మారు వాళ్ళు, స్థలం సుబ్బారావుదే అని నమ్మారు వాళ్ళు. ఉద్యోగంలో మంచి జీతం వస్తుంది, పెద్ద జీతం వచ్చేదే ప్రైవేట్ ఉద్యోగం అయినా టౌన్లోనే అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తున్నాడు. మామగారు లేరు, అత్తగారే, ఆడపడుచు పెళ్ళైపోయింది, 2 కూతుళ్ళు కూడా పుట్టారు. మగపిల్లాడి కోసమని ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు. అసలు పుట్టింటి వైపు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి మొగుడు రత్నాకర్ చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. వాళ్ళకి బోలెడంత కోట్లల్లో స్థిరచరాస్తులు పొలాలు ఇల్లు వాకిళ్ళు స్థలాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి అసలు పుట్టింటి వైపు చూడాల్సిన కర్మేంటి అన్నట్టు ఊళ్ళో వాళ్ళకి తెలిసిన ఊహాగానాలు వాళ్ళు చెప్పటం వీళ్ళు నమ్మటం అయిపోయింది. ఇంత దాంట్లో సీతకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు
రాజారావు ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పేరు భారతే. రాజారావు అందం చూసి సీతారాజారావు ఇద్దరూ బాగుంటారు. భారతే ఆయనకి ప్రపోజ్ చేయటం, ఆ తర్వాత భారతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజారావుది వాళ్ళదే వేరే వేరే కులం అని వద్దంటాం, ఇంట్లో నుంచి లేచి వచ్చేసి ఆయన్ని పెళ్లి చేసుకోవటం. ఆ తర్వాత సీత వాళ్ళ అమ్మ నాన్నలు మంచోళ్ళు కాబట్టి కొడుకుని కోడల్ని ఇంట్లోనే పెట్టుకోవటం. రాజారావుది గవర్నమెంట్ ఉద్యోగం. ఇలా వీళ్ళ వరకు వీళ్ళ జీవితం అలా సాగిపోతుంది సంతోషంగా. భారతిని ఒక్క మాట అనరు వాళ్ళ ఇంట్లో, మహారాణిలా చూసుకుంటాడు రాజారావు. ఇలా ఉండేటటువంటి ఇంట్లో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి చాలా నచ్చేసింది మంగమ్మ వాళ్ళకే. దాంతో అసలు మంగమ్మ భుజం మీద నుంచి ముసుగు తీయకుండా మంగమ్మ కూతురు నోట్లో నుంచే తేనె గంగానది ప్రవహించినట్టు ప్రవహిస్తూ అసలు అల్లుడు మా అత్తయ్య గారు అలా, మా బావమరిదిలా, అసలు మా ఆవిడలా అని చెప్పిన మాటలు నమ్మేసి సీతనిచ్చి సుబ్బారావుకి పెళ్లి చేశారు. 5 ఎకరాల పొలం కూతురు పేరు మీద పెడితే బాగోదేమో కదా, అల్లుడిని తక్కువ చేసినట్టుంటుందేమోనని మంగమ్మకి ఒక టీం ఉంటుంది. ఆ టీంతో చెప్పిస్తే పొలం సుబ్బారావు పేరు మీద రాసేశారు, స్థలం సుబ్బారావు పేరు మీద రాసేశారు. అలా ఎందుకని రాజారావు అంటన్నా నోరు ముయ్యరా, ఒకప్పుడు మొగుడు పేరు మీద కాదా ఏంది పెట్టింది అని ఆ రోజుల్లో ఆవిడకు 10 లక్షలు క్యాష్ ఇచ్చారు, ఒక 50 కాసులు బంగారం పెట్టారు, అత్తారింటికి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళాం మీద తీరని మోజుతో ఉన్న సుబ్బారావు పగలంటే రాత్రంటే తేడా లేకుండా అసలు పెళ్ళాన్ని ఎలా అంటే గదిలో నుంచి బయటికి రానివ్వకుండా ఆవిడనే వేశ్య కన్నా హీనంగా అనాలా, అంతకన్నా ఘోరంగా అనాలా, తాళి కట్టాడు కాబట్టి మొగుడు, ఇది కాపురం, ఇది సంసారం అనే పేరు పెట్టాలా, అలా పెళ్ళాన్ని అనుభవించాడు. తన మోజు తీరా ఆశ తీరా పెళ్ళై నెల 2 నెలలు 3 నెలలు ఆ తర్వాత మంగమ్మలో నుంచి అత్త బయటకు వచ్చి సీతను ఫస్ట్ మాటలు అంటాం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో భాగ్యం వచ్చి అంటున్నా పెళ్ళాం మీద తీరను మోజుతో ఉన్న సుబ్బారావు అబ్బా ఊరుకోండి ఏంటి గొడవ అనే 1 సంవత్సర కాలం అలా అనేవాడు. ఇక ఆ సంవత్సరం ఎప్పుడైతే దాటి ఫస్ట్ యానివర్సరీ అయిపోయిందో సీత మీద సుబ్బారావుకు మోజు తీరిపోయింది. ఇంకా నేను నీలో చూడందేంటే నగ్నంగాతో సహా కలిసి స్నానం చేయడంతో సహా నేను అన్నీ చూసేసిన తర్వాత అనే పెళ్ళాన్ని నెగ్లెక్ట్ చేయటం, లైట్ తీసుకోవటం, అమ్మ కొట్టినా ఏమనకపోవటం, అక్క కొట్టినా ఏమనకపోవటం, అమ్మ అక్క తిట్టినా ఏమనకపోవటం, వాతలేసినా ఏమనకపోవటం, వాళ్ళు గొడ్డు ముద్దానివి గొడ్రాలివి నీకు కడుపు రావట్లేదన్నా ఏమనకపోవటం, ఆవిడ చేత గొడ్లకాడి చాకిరి చేయించినా, ఇంటి పని చేయించినా, వంట పని చేయించినా, ఆవిడని రోజు కారణం లేకుండా రక్తం వచ్చేటట్టు జుట్టు పట్టి మరీ ప్రతిరోజు కొట్టేది మంగమ్మ. మంగమ్మకి కాళ్ళు ఎత్తడం, సేవలు చేయటం. ఇక వేసల దగ్గరికి వెళ్ళి సుబ్బారావు ఓపెన్ అప్ అయిపోయి రోజుకో వేసతో తిరిగి వచ్చే ఆ వేసనే నీలో గుర్తు చేసుకుంటున్నానని చెప్పి సీతను జుట్టు పట్టుకొని తీసుకెళ్లి గదిలోకి సీతను బలవంతంగా అనుభవించటం, ఇక ఇవన్నీ కామన్ థింగ్స్ అయిపోయినాయి వాళ్ళ లైఫ్లో. ఇంత దాంట్లో సీత తన గోడంతా అన్న వదినలకి వెళ్ళబోసుకొని అమ్మా నాన్నలకి చెప్పుకుందే. వాళ్ళు వచ్చి బిడ్డను అలా చెయ్యొద్దంటే ఓ పని చేయి, తీసుకెళ్ళి ఇప్పుడు నీ కూతురుతో నువ్వేదైనా వ్యాపారం పెట్టించవమ్మా, ఓ పని చేయి ఇప్పుడు నీ కూతురికి నా కొడుకుతో విడాకులు ఇప్పిస్తావా, విడాకులు ఇప్పించినా నీ కూతురు కన్య అయిపోద్దా, నీ కూతుర్ని కుక్క కన్నా ఘోరంగా అనుభవించాడు నా కొడుకు, రోజుకు 10 సార్లు నుంచి 20 సార్లు దాకా, అడుగు ఎలా మొదలుపెట్టి ఎలా ఆపాడనేది నా కొడుకు ఆ ధ్యాస ఎక్కువ, నీ కూతురు ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా నా కొడుక్కి తెలుసు, ఇప్పుడు తెగదెంపులు చేసి ఇచ్చిందంతా వెనక్కి తీసుకొని నువ్వు తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చి చేస్తే నీ కూతురు ఫస్ట్ హ్యాండ్ అయిపోద్దా ఏంటి అనే పాటికి అంత ఆడపడుచు లాంఛనాలు ఇచ్చాము, అంత కట్నాలు పెట్టాము. ఏం పెట్టారు కట్నాలు, అసలు మా అబ్బాయికి కట్నాల దాకా వస్తే మీరు ఇంకా అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనే సీతను ఒకవైపున వరకట్నం గురించి హింసలు పెట్టడం మొదలుపెట్టారు మంగమ్మ భాగ్యం. ఇక మంగమ్మ అన్న ఎప్పుడైనా సీత గట్టిగా మాట్లాడితే కాసేపు గొనుక్కొని ఊరుకుంటుంది, కానీ భాగ్యం మా అమ్మనే అంటావంటే అనుకుంటూ ఇంత నోరు ఇంత కళ్ళు చేసుకొని వచ్చే సీతను పడేసి తుక్కు కింద కొట్టి మీదెక్కి కూర్చోటం. ఇక సుబ్బారావుతో ఒరే ఇదేటు నువ్వు దాన్ని సరిగ్గా ఒంటి మీద చెయ్యేసి ఇదివరకంటే 10 సార్లు 15 సార్లు దాంతో కాపురం చేసేవాడివే, ఇప్పుడు నీ గాలి పక్కకు మళ్ళిందని దీని గాలి అన్ని పక్కలకే మళ్ళుతుందిరా, ఇది పక్కింటోడికి కన్ను గీట తందరా, ఎదురింటోడిని చూసి ముగ్గు అరగంట ఎక్కువ వేసిందిరా, ఇది నడుం కనపడేలా కావాలని
బొడ్డు కనపడేలా చీర కడుతుందరా, నడుం కనపడేలా ఇది దోపి మరీ ఎగబడి అసలు దీని ఎదపరువాలన్నీ ఉలికులికి పడేలాగా కళ్ళాపులు జల్లుతుందరా బయట మగాళ్ళు కనపడేటప్పుడే అని చెప్పి చెత్తగా కొట్టించేవాళ్ళు సీతనే. ఆ దెబ్బలు తట్టుకోలేక, ఎందుకయ్యా అలా కొడతావు, నేను నిజంగా అలాంటి దాన్నేనా అంటే, ఎవరికి తెలిసే కులత, ఎవరికి తెలిసే పతిత, గొడ్రాల, గొడ్డు మొద్దాన అన్న మాటలకి పడి ఆ సీత గుండె మొద్దు బారిపోయింది. తప్పేదేముంది, ఇచ్చి చేసుకున్నప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని. ఇక కష్టమో నిష్ఠూరమో ఆ కట్టితో పాటు నువ్వు అలా రావలసిందేనమ్మా అని తల్లిదండ్రులు వదిలేయటం అయిపోయింది. వీళ్ళు సీత పేరు మీద పెట్టినటువంటి ఆస్తిపాస్తులు మంగమ్మ కూతురికి దోచేయటం అయిపోయింది, బంగారం దోచేయటం అయిపోయింది. ఇక ఇంకా వరకట్నం అంటే రంగమ్మ నారాయణ అక్కడికి ఇంకా ఒకసారి 2 లక్షలు, ఒకసారి 2 లక్షలని ఇంకొక 20-25 లక్షలు సర్దారు. అప్పుడు ఒక తులం బంగారం, అప్పుడు 2 తులాల బంగారం అని మళ్ళీ ఇక ఒక 10-15 తులాల బంగారం దాకా సర్దారు. ఇక వాళ్ళకి విరక్తి విసుగు వేసిపోయే, కొడుకు రాజారావుకి ఏమీ లేకుండా మొత్తం కూతురికే దోచిపెడితే ఏం పద్ధతే, అసలు వాళ్ళింట్లో ఎలా ఉంటుందంటే, సీతా వాళ్ళ నాన్న నారాయణది గవర్నమెంట్ ఉద్యోగం. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయితే ఆ పెన్షన్ డబ్బులు వస్తాయి ఆయనకి ప్రతి నెల దాదాపు ₹1,00,000 దాకా. రాగానే ముందు కొడుకింట్లోనే తాముంటున్నాం అనుకొని ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేసి ఏదో కొద్దిపాటి డబ్బులు బ్యాంకీలో వాళ్ళ పేరు మీద ఉంచుకొని, రంగమ్మ స్త్రీధనంలో 1 ఎకరం పొలం ఉంచుకొని, వాళ్ళేదో నెల అద్దెలు వచ్చేటటువంటి ఒక ల్యాండ్లో ఉన్న 4 పోర్షన్ల ఇల్లు ఒకటి వాళ్ళ పేరు మీద అట్టే పెట్టుకొని, వాళ్ళు మిగతా ఆస్తి మొత్తం కొడుకు రాసేసి నెల వచ్చిన పెన్షన్లో 50,000 వాళ్ళ తిండి ఖర్చుకి కొడుక్కే ఇచ్చి, మిగతా 50,000లో వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ మందులు. సీతకి ఇక్కడ ఏ అతిగతి ఉండదుగా. చివరికి శానిటరీ నాప్కిన్లు కూడా తెప్పించే రకాలు కాదు వీళ్ళు. ఒకరోజు వాళ్ళు వచ్చేసరికి కాళ్ళెమ్మటి బ్లీడింగ్ ఆరిపోతున్న కూతుర్ని చూసుకోలేక వాళ్ళే బయటికి వెళ్ళి తెచ్చి ఇచ్చుకోవాలి. వాళ్ళు ఏదన్నా సరే కర్మరా దేవుడా అని ఒక్కసారి సంవత్సరానికి సరిపడా కొనిస్తే అవి భాగ్యం ఎత్తుకుపోద్ది. ఏమి రాతరా తండ్రి మాకిదే అని తలకాయ కొట్టుకుంటూ ప్రతి నెల కూతురికి నెలసరి వచ్చే వారం ముందే ప్యాడ్లు కూడా పంపుకోవాలి. వాళ్ళు కూతురికి బట్టలు వాళ్ళే పంపాలి, అల్లుడికి పంపాలి, ఈపరాలకు పంపాలి. పంపేటప్పుడు ఇక ఆడపడుచు మొగుడు, ఆడపడుచు కూతుళ్ళకి పంపాలి. ఆ పై డబ్బులు కాస్త పిల్లకి ఇలా వాడేవాళ్ళు. కొడుకు సంపాదనలో నుంచి రాజారావుది గవర్నమెంట్ ఉద్యోగం అయినా పై డబ్బులు బాగానే వచ్చినా వాళ్ళు ఏనాడు రూపాయి అడిగింది లేదు. దానికి తోడు కొడుక్కి ఏ ఆస్తి అయితే పెట్టారో దాని మీద వాళ్ళు 10 పైసలు తీసుకుంది లేదో. వాళ్ళ తరహా అలా ఉంటే ఇక్కడ తరహా ఇక్కడ ఉందే. ఇక సీతని వీళ్ళు గొడ్రాలంటమో ఏమో కానీ, భాగ్యం మగపిల్లాన్ని కనాలనుకోవటమో ఏమో కానీ, ఇక్కడ భాగ్యం కడుపుతో ఉంది, అక్కడ భారతి కడుపుతో ఉంది. ఇక వీళ్లతో పాటు సీత గర్భవతి అయింది. సీత పుట్టింటికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. సీతను పుట్టింటికి కడుపుతో ఉంది మేము తీసుకెళ్తామని పనిమాల వచ్చారు రంగమ్మ నారాయణ. మా కోడలు మా ఇంట్లోనే ఉండాలి, పురిటికి పంపిస్తాంలే ఒక 4-5 రోజుల ముందు పోండి అంది మంగమ్మ. తన కూతుర్ని మాత్రం నెల తప్పిందనంగానే తెచ్చి ఇంట్లో పెట్టుకొని బస్తాలు కమలాలు జ్యూసులు, బత్తాయిల జ్యూసులు, కూతురు కోసం పెట్టెలు యాపిల్ కాయలు, ద్రాక్షకాయలు, దానిమ్మకాయలు కొంటదంటే పొరపాటు, తను కొనదు. సీత వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చిస్తే సీత కోసమని కుంకుమ పువ్వు, కాశ్మీర్ కుంకుమ పువ్వు దగ్గర నుంచి సీతను తిననివ్వకుండా తాగనివ్వకుండా ఇక మంగమ్మ మొత్తం తన కూతురికే పెడుతూ సీత చేత కడుపుతో ఉందనే దయాజాలి లేకుండా సుబ్బారావు చేత తుక్కు కింద కడుపుతో ఉన్నదాన్ని కొట్టించి కడుపుతో ఉన్న దాని మీద కూడా తాగొచ్చి చాలా అసభ్యంగా సెక్షువల్గా ఆమెని హింసించే, దానికి తోడు వీళ్ళింట్లో చాకిరీలు చేయించి బూజులు కొట్టేయటం, బండి అటక మీద ఉన్న అంట్లు పండగల వంకతో దింపిచ్చే, కడిగిచ్చి తోమిచ్చి తుడిపిచ్చి ఆరబెట్టించి సర్దిచ్చటం, పచ్చళ్ళు పట్టేయటం, కారాలు కొట్టేయటం. దాంతో 7వ నెల వచ్చేపాటికి సీతకి అబార్షన్ అయిపోయింది.
సీతకు అబార్షన్ అయిపోయేపాటికి ఇది గొడ్రాలు, ఇది పిల్లల్ని కనలేదు, ఇది గొడ్డు మోద్ది, నీకు సుఖం పంచటానికి పనికిరాదు, పిల్లల్ని కంటానికి పనికిరాదు, ఇంకెందుకురా నీకిదే, ఏం చేసుకోవటానికే, దేన్నో దాన్ని తగులుకోనైనా తీసుకురా, శుభ్రంగా ఇంకో పెళ్ళన్నా చేద్దును నీకు అనేపాటికే ఎందుకే పిల్లల కంటానికి పనికిరాని గొడ్రాలా అనే సుబ్బారావు సీతని ఒకప్పుడు సీత అందమైన అమ్మాయే లంగావోణి వేసుకొని అలా ఊళ్ళో పొడవాటి జడేసుకొని పూల సజ్జ తీసుకొని గుడికి వెళ్తుంటే ఎంతోమంది అబ్బాయిలకి ఊహా సుందరే, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కూడా సీతని చేసుకోవాలని కలకనేంత అందగత్తె. ఈరోజు అదే సీత ఒళ్ళంతా వాతలు గాయాలు, సగానికి కత్తిరించేసిన జుట్టు, ఏదో 2 పాయలు అలా జడల్లే ముడిపెట్టేసుకొని పిచ్చిదాన్లా నేత చీరలు కట్టుకొని ఒళ్ళు కనపడని ఆ బట్టలు వేసుకొని ఇంట్లో గాడిద చాకిరి చేసే ఓ పని మనిషి, వంట మనిషి. ఏంటో జీవితం తలుచుకుంటే తన మీద తనకే జాలేసి ఏడుపొస్తూ ఉండేది సీతకే. ఈలోపు భాగ్యం మాత్రం 9 నెలల తరువాత ఇటు కొడుకుని ప్రసవించింది. పిల్లాడి పేరు విశ్వ అని పెట్టుకున్నారు. భారతి ఒక కొడుకుని ప్రసవించింది, మనోహర్ అని పేరు పెట్టుకున్నారు. తన కోడలు ప్రసవించింది, కూతురికెట్టు దేవుడు ఫలం లేకుండా చేశాడని రంగమ్మ నారాయణ భారతికి పుట్టిల్లు లేదుగా, కొడుకుని ప్రేమించి వదిలేసుకొని వచ్చిందనే దాంతో తమ కోడలికి తమ అవసరం ఉందని చెప్పి ఆవిడ పిల్లాడి పెంపకంలో మునిగిపోయింది రంగమ్మ. ఇటువైపున భాగ్యం పిల్లాడిని కన్న తర్వాత 3వ నెలలో ఎత్తుకొని వెళ్తారు. వెళ్లకుండా పిల్లాడికి తనకి కూడా సీతతో చాకిరి చేయించుకుంటూ సీతని కొడుతూ తిడుతూ పిల్లాడికి సంవత్సరం వచ్చిందాకా ఇక్కడే ఉండి తన కూతుళ్ళను కూడా ఎటు తనతోనే తెచ్చింది కాబట్టి వాళ్ళకి ముడ్లు మూతులు కడిగించి జళ్ళేయించి ఇక్కడే స్కూల్కి పంపి ఆ 2 సంవత్సరాల చదువు కంప్లీట్ చేసుకొని మొగుడు మాత్రం ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసుకొని వస్తే కడుపుతో ఉన్న 9 నెలలు కాపురం చేసిందే. అలా డెలివరీ అయిన నెల నుంచే మొగుడుతో ఆపరేషన్ అవ్వంగానే కాపురం మొదలు పెట్టేసిందే. అలా వాళ్ళు మాత్రం వాళ్ళ మొగుళ్ళతో వాళ్ళ పిల్లలతో చక్కగా ఉండి మొదటి పుట్టినరోజు అయిన తర్వాత కొడుకు అప్పుడు ఎత్తుకొని కాపురానికి భారీగా లాంఛనాలు అవి తీసుకొని పోయింది. ఈలోపు మంగమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎలాగైనా సరే తన కొడుకు జీతం తనకే తెచ్చిస్తున్నాడు, ఆ తెచ్చిచ్చే జీతం బాగా పెరుగుతోంది కూడా సుబ్బారావుదే. ఎంత పెరిగినా ఆడి జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది, పిల్లకి ఉప్పు పప్పు పచ్చళ్ళు కారాలు కారపొళ్ళు పిండొంట్లో పంపను గుడ్డ గోస పిల్లలకి దీని పుట్టింటోళ్ళ మీద వెళ్ళిపోతుంది, సరిపోతుంది. అలా కాకుండా మనవరాళ్ళకి అల్లుడు లంచం డబ్బులు లెక్కేసుకుంటామా, చాచా తప్పు కాదు అని చెప్పి కూతుర్ని ఒక రోజున రమ్మనమని, అమ్మాయి గుర్తుపెట్టుకో, నీ తమ్ముడిని ఎలా పెంచామో నీ కొడుకుని అలాగే పెంచాలి. సీత వింటూనే ఉంది ఆ మాటలన్నీ. వాడు నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఆడపిల్లలకి బాగా బలం పెట్టు. అన్నం అందరూ తిన్న తర్వాత సట్టి అడుగును తుడిచేసి వాడికి పడే, నీ కాళ్ళ దగ్గర ఉంచు, నీ కనుసన్నల్లో ఉంచు. నువ్వంటే గడగళ్ళాడిపోవాలి. నువ్వు కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచోవాలి. వాడిని కొంగు పట్టుకొని తిరగాలి నీ కొడుకు. నీ కూతుళ్ళంటే అక్కలంటే ప్రాణం పెట్టాలి వాడు. అర్థమవుతుందా? పెద్ద చదువు చదివి జీతం మొత్తం నీకు ఇచ్చేలా పెంచవే అని మంగమ్మ అంటే, నువ్వు చెప్పాలా అమ్మా, నాకు తెలీదా అంటే, నీ కూతుళ్ళిద్దరికీ వడ్డాణాలు వంకీలు గాజులు మొత్తం హారం నెక్లెస్ పాపడి బిళ్ళ మాటీలు చెంపస్వరాలు బంగారు జడలు పట్టీలు మెట్టెలు ఇక అన్నీ కలిపి సెట్ చేపిద్దాం అనుకుంటున్నానమ్మాయి అంటే, డబ్బులు ఎక్కడేయమ్మా, పొలమంతా నాకు పెట్టేశావుగా అనేటప్పటికీ అప్పుడు సీత అసలు ఆ మాటలు విని నిర్ఘాంతపోయి పొలం మొత్తం కూతురికి పెట్టేసిందా అంటే, రేపు మరి మాకేముంది, ఇతనికేముంది, పుట్టబోయే పిల్లలకేముంది అని సీతకేమీ అర్థం కాకపోతే, అబ్బా పోయిన పొలం గురించి స్థలాల గురించి నీకు పెట్టేసిన బంగారం గురించి దీని కట్నం డబ్బుల గురించి దీనికి ఇచ్చిన ఆ పొలం ఆ స్థలం అవన్నీ అమ్మి నీకు ఇచ్చిన డబ్బుల గురించి కాదమ్మా, అవన్నీ ఉండని నీ పేరు మీద అలా ఉంటాయే. అయ్యేముందలే అల్లుడు సంపాదించుకొచ్చే మొత్తం
నెలకొచ్చేపాటికి పై ఆదాయం ఎంత, వాటితో కొన్న స్థలాలెంత, కోట్ల రూపాయలు మీ పేరు మీద లేవు. రేపు అవన్నీ నీకు 2 ఆడపిల్లలు ఉంట్రే, వాళ్ళందరికీ పెట్టొద్దా? మరి ఏం పెట్టి చేయిస్తావే పిల్లలకి నగలు? దీనమ్మ బాబులా వాళ్ళ దగ్గర నుంచి గుంజి 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 ఒట్టిపోయిన ఆవుల్లా తయారైనాయి అవి 2. ఇక వాటి దగ్గర నుంచి రూపాయి మనకు రాలేలా లేదో. దీన్ని కొడతన్నా తిడతన్నా మనకి చేతులు నొప్పులు వచ్చి ఇసుకు పుడుతుందే తప్ప వాళ్ళ దగ్గర నుంచి రూపాయి రాలిసొచ్చేటట్టు లేదో. మన ఇంటి స్థలం చాలా పెద్దది గదవే. అవునమ్మా, ఈ ఇల్లు ఉన్న జాగా మట్టికి వదిలేసి ఇల్లు లేకపోతే ఏ రోడ్డు మీద ఉంటానమ్మా? రేపొద్దున పోతే పెడతాకి ఇల్లు ఉండొద్దు. ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కదా, నా తదనంతరం ఎటు నేను నీకే రాస్తాననుకో ఈ ఇల్లు. కాకపోతే అప్పుడు దాకా మాత్రం ఈ ఇల్లు నా పేరున ఉండాలి కదే. ఇల్లు లేకుండా ఏ ఈదిలో ఉంటాం? ఇంటి స్థలం 1/2 ఎకరం మాట ఉంది. అంతెందుకంట, ఇంటి మటుకి ఓ 10 సెంట్లు తీసేసిన ఆ 40 సెంట్లు అమ్మితే ఎలా లేదన్నా కూడా మనకి 4 కోట్లు దాకా డబ్బులు వస్తాయి. మంచి రోడ్డు మీద ఉందా మన స్థలం. అది ఆ పాట అంచక్క అమ్మేశానంటే పిల్లలకి డైమండ్ సెట్తో పాటు మొత్తం బంగారపు సెట్ రాదంటావా? అమ్మ, నీకు మనవరాళ్ళంటే ఎంత ప్రేమే. పిల్లలు కలవరిస్తున్నారు అమ్మమ్మ అనేపాటికే బేరం కూడా పెట్టేశాలే కానీ రేపే రిజిస్ట్రేషను అనేపాటికి సీత గుండాగిపోయిందే. అంటే ఇది కూడా మిగలనివ్వట్లేదా తమకని? సుబ్బారావు రాగానే ఇలా అంట కదా, మా దగ్గర ఎందుకు దాచారు? నా కట్నం డబ్బులు కూడా ఇస్తుంటే నువ్వెలా ఊరుకున్నావో అనేపాటికి ఎవరు తిన్నారే? నాకేగా. నా అక్క పరాయిదా? నీకు నేనిచ్చే సుఖం సరిపోవట్లేదా? పిల్లలు లేని గొడ్డు మొద్దానివి నీకెందుకే అంత ఆశ? ఈ ఇల్లు మిగిలే ఉందిగా ఇంకా మనకి. ఎలా లేదన్నా ఇప్పుడికిప్పుడు నుంచోబెట్టి అమ్మినా కూడా ఈ ఇల్లు 2 కోట్ల రూపాయలకి వెళ్ళుద్ది. నీ బతుక్కి ఇదే ఎక్కువ. నాది ప్రైవేట్ ఉద్యోగం. నేనేమైనా రేపే పోతున్నానా ఏంటి? అంత ఇది ఉంటే నీ అమ్మ బాబుల్ని పెట్టమను, వాళ్ళ తదనంతరం నీకు ఇంకేం పెట్టరా ఏంటి? మొత్తం మీ అన్నయ్యకి దోసేయటమేనా ఏంటి అనేపాటికి వాళ్ళు పెట్టలేదంటావేంటి? మరి మీ అమ్మ మీ నాన్న ఇచ్చిన పొలాలు స్థలాలు ఇల్లు వాకిళ్ళు మొత్తం మీ అక్కకి పెడుతుంటే పెట్టని మా అక్కకి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మా బావది ఎంతోటి జీతం పై ఎత్తున కూడా వస్తున్నాయి కదయ్యా. నీకు తెలుసా వస్తున్నాయనే? ఏమే ఇవన్నీ లెక్కలు కడుతున్నావా అని సావగొట్టేశాడు ఆవిడ్నే. ఈ విషయం తెలుసుకున్న మంగమ్మ భాగ్యం ఇంకా రెచ్చిపోయి సీతను పడేసి చావగొట్టేసి 5 నిమిషాల ప్రకారం వాళ్ళ స్థలం అమ్మటము అయిపోయింది. జల్సా చేసుకోమని ఒక 5 లక్షలు సుబ్బారావుకి పడేస్తే సుబ్బారావు అలా జస్ట్ ఒక బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళొచ్చాడు. బ్యాడ్ బాయ్ గోస్ టు బ్యాంకాక్ అన్నట్టుగా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రావటం అయిపోయింది సుబ్బారావు. ఇక ఈలోపు అవి పెట్టి భాగ్యం కూతుళ్ళు మంజుకి అంజుకి 2 నగల సెట్లు వెలిపించేసింది మంగమ్మ. ఇంకా తనేం చేయగలుగుద్దే? అప్పుడు సీత కడుపుతో ఉందే. సీత కడుపుతో ఉంటే ఈసారి సీతమ్మ నాన్నలు మీ కాళ్ళు పట్టుకుంటాం పంపించమని వచ్చి అడిగితే ఏడకి పంపేది? దాన్ని పంపితే ఇట గొడ్డకాడి చాకిరి ఎవరు చేద్దును అని కడుపుతో ఉన్న పిల్లతో చేయించొద్దు వదిన. పోయినసారి కూడా కడుపు పోయింది. మేం చాకిరీ చేయించబట్టే పోయిందా నీ కూతురు కడుపు? నీ కూతురు కడుపుతో ఉండి కూడా ఏ పాలేరుగాడితో పక్కింటోడితో కక్కుర్తి పడి ఆగలేక నీ కూతురు పగలు రాత్రి వాళ్ళ పక్కల్లోకి వెళ్తే నీ కూతురికి మరి వాళ్ళెట్టా నీ కూతురుని సుఖపెడితే పోగొట్టుకుందో కడుపు అనేపాటికి హతవిధి దేవుడా ఈ మాటలు వినలేకపోతున్నాం తండ్రి అని వాళ్ళు మేమే రోజు వచ్చి వెళతామని చెప్పి కూతురు కోసమని రంగమ్మకి నారాయణకి రోజు ఒక డ్యూటీ. పొద్దున్నే టిఫిన్ తెచ్చుకోవటం, కూతురికి పెట్టడం, మధ్యాహ్నం భోజనం తెచ్చుకోవటం, నీసు వండుకోవటం, పెట్టడం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం, మందులు ఇప్పించుకోవటం, కూతురు కోసం మెత్తటి పరుపు తీసుకురావటం, అల్లుడి కాళ్ళు పట్టుకొని అవసరమైతే నువ్వు ఉంపుడు గత్తెలెమ్మటి వెళ్ళయ్యా అని నీకు ఇదిగో నెలకెంత నీ ఉంపుడు గత్తకి ఒక 25,000-30,000 ఇస్తే సరిపోద్దా అని చెప్పి ఇచ్చి మరి నువ్వు వెళ్ళు బాబు, పిల్లని మాత్రం నరకాలు పెట్టమాకు నువ్వని చెప్పి అల్లుడు తాగుడికి అల్లుడి సిగరెట్లకి వాళ్ళే డబ్బులు ఇచ్చుకొని ఇక ఒకవైపున వాళ్ళే జీతగాళ్ళని మంగమ్మ గేదెల దగ్గర పెట్టి రోజు కూతురికి మనవాళ్ళకి మనవరాళ్ళకి అల్లుడికి పాలు ఇక్కడి నుంచే, వెన్న ఇక్కడి నుంచే, పెరుగు ఇక్కడి నుంచే, పిండొంట్లు ఇక్కడి నుంచే, నాన్ వెజ్లు ఇక్కడి నుంచే వెళ్ళాలైతే ఆ భారం మొత్తం వాళ్ళు మోసి
సీతనే అలా ఇక 9వ నెల రాగానే మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి తీసుకెళ్ళి ఆ నెల రోజులు కంటికి రెప్పలా చూసుకొని 10వ నెలలో నొప్పులు వచ్చి నేనే హాస్పిటల్కి తీసుకెళ్తే పాప పుట్టిందే. పాప పేరు కళ్యాణి అని పెట్టుకున్నారు. పిల్ల ఎంతో ముద్దుగా అందంగా ఉంది. అయితే వీళ్ళు సీతని అంతకుముందు పెట్టిన నరకాలకైతేనేమే సీత గర్భసంచి చాలా వీక్గా ఉందని మీదట పిల్లలు పుట్టకపోవచ్చని ఆపరేషన్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్ అమ్మ చెప్పి పంపిందే. ఆ తర్వాత పాపను తీసుకొని సీత ఇక 3వ నెలలో వచ్చిందాకా యుద్ధం చేసింది మంగమ్మ. అయినా సరే 6వ నెల దాకా ఉంచుకొని పిల్ల అన్నప్రాసన అయ్యాకే పంపారు వాళ్ళు. పిల్ల గొలుసు మురుగులు ఇక అవి ఇవి వేసే. అయితే సీత గొలుసు మురుగుల వరకే ఉంచుకొని పిల్ల కోసం అని చెప్పి రంగమ్మ ఒక నగల సెట్టు నా పుట్టింటోళ్ళు నాకు పెట్టిందమ్మా, అత్తింటోళ్ళు పెట్టిన సెట్టు కోడల్ని కూతుళ్ళని పిలిచి అమ్మ నువ్వేమో ఇది తీసుకో, ఇది మాకు నా అత్తగారు పెట్టింది, నీ హక్కు అని రాజారావు భార్యకి ఇచ్చి ఇది నా పుట్టింటోళ్ళు నాకు పెట్టిందమ్మా సీత అంటే నాకేమీ వద్దమ్మా ఇక్కడే లాకర్లో పెట్టేసి ఉంచో, రేపొద్దున దాని పెళ్ళికి ఉంటుంది అని చెప్పి అన్నయ్య దగ్గరే ఉండెమ్మనమంటే నా పుట్టింటి స్త్రీధనంలో నుంచి నాకు 5 ఎకరాల పొలం మిగిలే ఉందమ్మా. ఇంకా కూడాను మా మేనమావకి పిల్లలు లేరని ఆయన నాకు రాసిపెట్టి పోయింది అదే. ఆ 5 ఎకరాల పొలం కూడా అన్నయ్యకి నేనెటు రాయక్కర్లేదు కాబట్టి అన్నయ్య కొడుకు 2 ఎకరాలు రాద్దామని కళ్యాణికి నేను ఒక 2 ఎకరాలు పెట్టి నీకు ఎకరం పెడదాం అనుకుంటున్నానంటే నాకేమీ వద్దమ్మా, 3 ఎకరాలు పిల్లకే పెట్టి దాని మీద వచ్చే ఐవీజీలు కూడా బ్యాంకులో వేసి పిల్లకే జాగ్రత్త చేయండి అని ఆవిడ అప్పగించేసి పిల్లనెత్తుకొని వెళ్ళిపోయిందే. ఆడపిల్లని కందని 1, రెండోది పిల్లలు పుట్టకపోవచ్చు అన్నారని 2, వారసుని కనలేకపోయిందని 3, వస్తా లప్పెత్తుకు రాలేదు, రేపొద్దున దీన్ని ఎవడి పక్కలోకి పంపించి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావని సీతను పడేసి తుక్కు కింద కొడతాం అయిపోయిందే. ఇక రాక పెళ్ళాం వచ్చింది, బాగా కండబట్టావేమే, పిల్ల తల్లివంటే నమ్మేలా లేవని సుబ్బారావు మీద పడి పశువులా కోరిక తీర్చేసుకోవటం, ఆడపిల్ల పుట్టిందని ఆ పిల్లని చితక్కొట్టేయటం, ఇలా రోజులు గడిచిపోతూ కాలం గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో పిల్లకి వాళ్ళ పుట్టింటోళ్ళే వచ్చి ఊణేల ఫంక్షను, వాళ్ళ పుట్టింటోళ్ళే వచ్చి పెద్ద మనిషి ఫంక్షను చేయటం. మనోహరు సెలవులకి వెళ్ళినప్పుడల్లా కళ్యాణితో ఆడుకోవటం, బాగున్నావా అత్తయ్య అని బాగా పలకరించేవాడు. ఇక ఇటువైపున భాగ్యం తన కూతుళ్ళిద్దరికి అలా పెద్ద మనిషి అవ్వంగానే వాడిని చూసి కన్ను కొడుతున్నాయి, వీడిని చూసి సెట్ చేయాలని చూస్తున్నాయని రేపు ఎటొచ్చుద్దాం అని చెప్పి బాగా డబ్బులున్నటువంటి సంబంధాలు చూసి ఆ రెండిటికి 18 ఏళ్ళు రాగానే అమ్మమ్మ పెట్టిన నగల సెట్టుతో పాటు లప్పలు బాగానే పోగేశారు కాబట్టి పెద్ద సంబంధాలు తీసుకొచ్చి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం కూడా అయిపోయింది. భాగ్యం 20 ఏళ్ళు వచ్చేపాటి కూతుళ్ళు 2 పిల్లల కంటాలు కూడా ఆపరేషన్లు అయిపోవటాలు కూడా అయిపోయినాయి. అయితే వాళ్ళ కూతుళ్ళ కన్నా కూడా విశ్వ చిన్నోడే కదా. విశ్వకి మనోహర్కి ఒకటే వయసు. అంతా దాంట్లో భాగ్యం విశ్వం తీసుకొని వచ్చినప్పుడు టీవీ పెడితే వాడు అలా కూర్చొని చూసేవాడు. చొక్కాకి 2 బొత్తాలుంటే 3 బొత్తాలు ఉండేవి కాదు. వాడికి మాసిపోయిన ఇల్లు తుడిసే గుడ్డల్లాంటి బట్టలు వేసుద్దే, వాడికి ఓ పౌడర్ రాయదో, వాడికి కూతుళ్ళు తిన్న తర్వాత సట్టి అడుగు తుడిసేసి ఆడి పళ్ళెంలో మాడి చెక్కలు ఇంత అన్నం పడేసుద్దే, వాడిని ఎల్లి కింద పడుకోపోమ్మ సాపేసుకొని అని చెప్పుద్దే. టీవీ పెడితే టీవీ ముందు అలా కూర్చుంటాడు. వాడిని అసలు ఒక్కడిని వదలదో, వాడిని ఎప్పుడు చూసినా తన పక్కనే కూర్చోబెట్టుకుంటుందే. వాడు చదువుతానే ఉండాలి ఎప్పుడు చూసినా. ఇక కూర్చొని గొప్పలు చెప్పుద్ది సుబ్బారావు దగ్గర. నీ మేనల్లుడున్నాడు తెలుసారా నీకు, అసలు నేను ఎన్ని మార్కులు తెచ్చుకోమన్నానో అన్నే తెచ్చుకుంటాడు. ఒకటి ఎక్కువ రాకూడదు, ఒకటి తక్కువ రాకూడదు. నేను పెట్టింది తింటాడు, చెప్పినట్టు తింటాడు. నేను పడుకోమంటే నిద్రపోతాడు, లేవమంటే లేస్తాడని ఆశ్చర్యపోయి షాక్ అయిపోయే ఎవరి పాపం చేసుకొని రాబోతుందో నాలాగా దీని కొంపకని సీత బాధపడుతూ ఉండేదే. ఇక విశ్వ బాగున్నావా అత్తయ్య అన్న సీత పెద్దగా పలకరించకుండా అని ఊరుకునేదే. అసలు ముందే చిన్నప్పటి నుంచే వీళ్ళ గురించి తెలుసు కాబట్టి కళ్యాణి అసలు విశ్వతో ఆడుకోవటం కానీ మాట్లాడటం కానీ చెయ్యదు, దూరంగా ఉంటుంది. విశ్వ అసలు మాట్లాడు, ఏదైనా ఉన్నా ఇదిగో తీసుకో అని ఇచ్చేసి పక్క కూర్చుంటాడు. ఇక వీడి పెద్ద మమ్మ బాయ్, వీడికి నోట్లో నుంచి మాట రాదు. అక్కలిట్రారా అంటే కాళ్ళొత్తరా అంటే అక్కలిట్రారా అంటే నా పిల్లల్ని
ఎత్తుకోరా అంటే వెళ్ళిపోతాడు విశ్వ. ఇంకా వీడిని రేపొద్దున చేసుకునే ఆడది ఇంకో సీత అవ్వటం తప్ప ఏముంది ఆ బతుకులో మార్పులు అనిపించేసేది సీతకే. పిల్ల పెద్ద మనిషి కూడా అయింది కాబట్టి పిల్లని దగ్గర పిలిచి చూడమ్మా, వాడిని ప్రేమిద్దాం వీడిని ప్రేమిద్దాం అనుకోబాకు. ప్రతి మగాడు కూడా పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు పెళ్ళాం మీద మోజుతో పెళ్ళాంలో ఉన్నటువంటి రహస్యాలు ఏంటనేది చెప్పాలంటే గనక నిధుల్ని వెతుక్కున్నట్టు వెతుక్కుంటాడు వాడు పెళ్ళాం ఒంటి మీద పుట్టుమచ్చల్ని, పెళ్ళాం నగ్నంగా ఉన్న అందాలనే. ఆ తర్వాత వాడికి పెళ్ళాం మీద మోజుపోద్దే, అదే పెళ్ళాం వాడిని అలాగే చూస్తుంది కదా. ఆ ఆడదానికి కూడా వాడి మీద మోజుపోయి రోజుకొకడిని పిలిపించుకునే ధైర్యం ఆడది చెయ్యలేదు కదమ్మా. అందుకని అక్కడి నుంచి వాడు వాడికి నచ్చినట్టుగా ఉంటాను అంటాడు ప్రతి మగాడు. కాబట్టి మీ నాన్న లాంటి వెధవలే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మీ మామయ్య లాంటి వాళ్ళు, మీ తాతయ్య లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తల్లి. చూస్తున్నావుగా భాగ్యం మొగుడిని ఎలా ఉన్నాడో వాడు. భాగ్యం కొడుకుని ఎలా పెంచుతుందో, అల్లుళ్ళని ఎలా తీసుకొచ్చిందో. ఎవరిని నమ్మి ప్రేమాయణాలని ప్రేమలనే కాలు జారటాలు కన్ను గీటటాలు ప్రేమాయణాలు నడిపిటాలు చేయపాకమ్మా. నీ బ్రతుక్కో మంచి దారి చూపించమనే నువ్వు పుట్టక ముందు నుంచి దేవుడిని మొక్కను మొక్కు లేదు, చెయ్యిని పూజ లేదు, నేను నోయని నోము లేదు. ఆ దేవుడు నాకేది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన దీవెనలు మొత్తం నీకే పోతపోసి నేను ఎత్తిన పోయాలని, నీ బతుకు బాగుండాలని, నా బతుకుల బండలు కాకూడదని కోరుకుంటున్నానని చెప్తే తెలుసమ్మా నాకు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కళ్యాణి. ఇక కళ్యాణి 10th క్లాస్కి వచ్చిన వేళా విశేషమో ఏమో కానీ ఒక రోజున పడుకున్న మంగమ్మ ఢామ్మున సచ్చింది. అయితే మంగమ్మ పోతూ పోతూ కూతురికి ఇల్లు రాద్దాం 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 అనుకుంటూ రాయలా. అలా ఆ ఇల్లు కాస్త మంగమ్మ పేరు మీద నుంచి సుబ్బారావు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత సుబ్బారావుకే అసలు సీత ఒక్క పిల్లనే కందనేది ఎంత నిజమో, సీత గర్భసంచి వీక్ అయిపోయిందన్నది ఎంత నిజమో, సుబ్బారావు ఉంపుడు గత్తెలతో తిరిగి ఏనాటి నుంచో 13-14 ఏళ్ల పిల్లాడప్పటి నుంచే వ్యసనాలకు బానిస అవటం వల్ల స్పర్మ్ కౌంట్ పడిపోయి సుబ్బారావుకి అసలు పిల్లలే పుట్టరని డాక్టర్లు చెప్పిన విషయం తొక్కేశారు వీళ్ళు. అలా మొత్తానికి సుబ్బారావుకే అసలు సీతకి ఆపరేషన్ కూడా లేకుండా పిల్లలు పుట్టడం ఆగిపోయింది కళ్యాణి తర్వాత. ఆ తర్వాత సుబ్బారావుకి వ్యాధులు కమ్ముకోవటం, సుబ్బారావుకి లేని రోగాలంటూ లేవు ఒంట్లో. ఒకవైపున గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, అలసరు, మనిషికి ఉండాల్సిన సకల వ్యాధులు ఉన్నాయి సుబ్బారావుకి. ఎంత దరిద్రపు వెధవంటే ఈ రోజుకి కూడా చెప్పాలంటే ఎంత చెత్త వెధవంటే సుబ్బారావు. చివరికి ఒక పెన్ను కొన్నా కూడా అక్క రైనాల్డ్స్ పెన్ను కొన్నాను తెలుసా, రైనాల్డ్స్ పెన్ను నీ ఫోటో పెట్టే చూడు, ఎప్పటి నుంచో నేను ఇదే వాడతానా అక్క, మా ఆఫీసులోకి కొత్తగా వెళ్ళొచ్చారు అక్క, నేను దీంతో వెళ్ళొచ్చాను, ఇది రమ్మంది ఇంత తీసుకుందే అక్క, నా తలకి రంగేసుకున్నాను అక్క, నేను ఈ అండర్వేర్ కొనుక్కున్నాను అక్క, నేను ఈ సెంటు కొన్నాను అక్క, నేను ఈ పౌడర్ వాడుతున్నాను అక్క, నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అక్క, నేను ఈ సిగరెట్ తాగుతున్నాను అక్క, నేను ఈ అగ్గిపెట్టెకి మారాను. ప్రతి విషయం అమ్మకి చెప్పి 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 అమ్మకి చెప్పటం అయిపోయి మంగమ్మ సచ్చిన తర్వాత భాగ్యానికి చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఏ మార్పు లేదు సీత కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సుబ్బారావులో. అయితే సీత ఇప్పుడు గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టింది. పిల్ల కూడా వయసుకు వచ్చింది, ఎంతకాలం అని ఇలా మౌనంగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి సీత పండగకి పుట్టింటికి వెళ్ళుద్ది. అలా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇక సుబ్బారావు ఉంపుడు గత్తెల్ని ఇంటికి తెచ్చుకుంటాడు, తెచ్చుకొని సుఖపడతాడు. తను రమ్మనమని ఫోన్ చేసే వరకు సీత పుట్టింటి దగ్గర నుంచి రాకూడదు. ప్రతి సంవత్సరం వెళ్ళినట్టే పిల్లని తీసుకొని ఆ ఏడాది కూడా వెళ్ళిందే. చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు చూస్తున్న పిల్ల. భారతికి ఒక ఆశ కలిగింది, సీత కళ్యాణిని మా మనోహర్కి ఇచ్చి పెళ్లి చేస్తే మా ఆయనకి తన చెల్లెల్ని సుఖంగా చూసుకోవాలన్న కోరిక తీరలేదు. నా ఆడపడుచుగా నువ్వేనాడు పుట్టింటికి వచ్చిన నారళ్ళు పెట్టింది లేదు, దోచుకెళ్ళింది లేదు. ఇక మేనకోడలే కోడలైతే రేపొద్దున మమ్మల్ని చూసుద్దే, రక్త సంబంధం బంధం పోకుండా ఉంటాయి. నీ మొగుడు పోయిన తర్వాత వాడెటు పనికిమాలిన ఎదవే కాబట్టి వాడికి రోగాలు వచ్చినాయి కాబట్టి ఆడెన్నాళ్ళలో ఉండడు. శుభ్రంగా వాడు పోయాక ఎటు ఇక్కడ అత్త ఇచ్చిన 3 ఎకరాల పొలం బాగా రేట్లు పెరిగి 3
కోట్లు దాకా అయ్యింది. అత్తయ్య పెట్టిన నగలు ఎలా లేదన్నా 150 కాసులు అలా బ్యాంకీలో ఉన్నాయి. ఇన్నాళ్ల నుంచి పొలం మీద వస్తున్న ఆదాయం మీ అన్నయ్య అలా దాచుంచాడు. అవి బాగానే పెరిగినాయి. అటువైపున ఆ సుబ్బారావు గారు సస్తే ఆ రోజున 2 కోట్లు వస్తాయి అనుకున్న ఇల్లు ఇప్పుడు 5-6 కోట్ల రూపాయలకు పోద్దది రోడ్డు పక్కనే ఉన్న స్థలం కాబట్టే బయటకు ఎక్కడికో ఇచ్చుకోవటం ఎందుకో అదేదో కళ్యాణిని మా మనోహర్కే ఇస్తే వాడికి బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. మాకు ఒక్కడే కొడుకు, దేవుడు ఇంకొకళ్ళు ఇవ్వలేదు. వాడికి కూడా చక్కగా చదువు అయిపోవస్తుంది. రేపొద్దున పెద్ద ఉద్యోగమే వచ్చుద్ది. గవర్నమెంట్ ఉద్యోగానికి మీ అన్నయ్యే తన ఇన్ఫ్లుయెన్స్ను వాడి పెద్ద పోస్ట్ వేపిద్దాం అనుకుంటున్నాడు. ఏమంటావు సీత? మా కళ్ళ ముందు పుట్టిన పిల్ల కదా, కాదనబాకు అనేసరికి సీతని అలా చూస్తూ సీత తల్లిదండ్రులు పుట్టింటితో బంధాన్ని తెంచుకోబాకమ్మా అని వాళ్ళంటూ ఒకటే. నిన్నెప్పుడూ చెల్లెలుగా ఏమీ అడగలేదో, దాన్ని చిన్నప్పటి నుంచి కూతుర్లా పెంచామే, నా కొడుక్కిచ్చి చేయవా అంటాం ఒకటే. మనోహర్కి కూడా కళ్యాణి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే చనువుగా మాట్లాడటం కానీ, వెళ్ళినప్పుడు అభిమానంగా పలకరించడం కానీ, ఇది తీసుకో అది తీసుకో అని కళ్యాణికి ఇవ్వటం కానీ, ప్రేమగా అభిమానంగా ఉంటాడు. మేనత్తతో కూడా చాలా బాగా మాట్లాడతాడు. పిల్లాడు చాలా మంచోడు, అందంగా ఉంటాడు, బాగా చదువుతాడని ఆవిడకి తెలుసు. పైగా తన పుట్టింటి వైపు బంధుత్వం అంటే ఏ ఆడవాళ్ళైనా కొద్దిగా మొగ్గు చూపించటం అనేది సహజమైన విషయం. దానికి తోడు కళ్యాణిని ఆవిడ అడిగింది పర్సనల్గా డాబా మీదకి తీసుకెళ్ళి, బావంటే ఇష్టమేనా, చేసుకుంటావా అమ్మా? మీ నాన్న ముద్రష్టపోడికే నీ పెళ్లి బాధ్యత అప్పచెప్తే నీ బతుకు వాడు బండలు చేస్తాడు. వాళ్ళంటే ఇంకో సుబ్బారావు వస్తాడు నీ బతుకులోకే, నీ బతుకు సర్వనాశనం అయిపోద్ది. ఉన్నాయి 4 రూపాయలు రేపు నీకు ఇచ్చేయేనమ్మా. బావకి డబ్బు ఉంది, అందం ఉంది, చదువుకుంటున్నాడు. రేపు మావయ్య గవర్నమెంట్ ఉద్యోగం వేయిస్తాడు. నా కళ్ళ ముందు ఉంటావు. ఈ ఎదవకి ఆల్రెడీ ఉన్న వ్యాధులే తప్ప లేని వ్యాధులంటూ వాడి ఒంట్లో ఏవీ లేవు. వాడు నెలలో 20 రోజులు మంచం నేస్తుంటే 10 రోజులు లేచి తిరుగుతున్నాడు. వాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో నీ బాబు తెలీదు. వాడంటూ పోయాక నేను వచ్చి నీ దగ్గరే పడుంటాను బావని చేసుకుంటే. బయటోళ్ళైతే ఎప్పటికీ అల్లుడు కొడుకు కాడు కదమ్మా, నాకైనా కూడాను. నా మేనల్లుడైతే నా కొడుకు అవుతాడు కదే అన్న మాటకి సరేనమ్మా నీ ఇష్టం, బావని పెళ్లి చేసుకోవటానికి నాకున్న అభ్యంతరం ఏమీ లేదు. అలాగని బావని నేనేదో ఇష్టపడ్డాను, ప్రేమించాను, బావ లేకపోతే నేను బ్రతకలేను, బావే సర్వస్వం అని చెప్పను. కానీ ఒక మంచి మనిషిగా, ఒక స్నేహితుడిగా, ఒక మంచి పరిచయంగా, మన బంధువుగా, మన బంధుత్వంగా బావంటే నాకు అభిమానం, గౌరవం, ఇష్టం ఉన్నాయి. అవి వేరేలా మాత్రం కాదు. నీ గురించి నాకు తెలియదా కళ్యాణి అన్న తర్వాత, సరే పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఎటు మనోహర్ని కూడా పిలిచి అడిగితే, మీ ఇష్టమే, నా ఇష్టం, నాకు ఇష్టమే కళ్యాణి అంటే అన్నాడు. ఎటు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మాట్లాడి కళ్యాణికి కూడా చదువు అయిపోయిన తర్వాత ఇచ్చి చేద్దాంలే అన్న తర్వాత కళ్యాణి కూడా ఇంజనీరింగ్లో చేరి చదువుకోవటం మొదలుపెట్టింది. ఈలోపు ఇక మనోహర్ పెద్దోడు కాబట్టి మనోహర్ చదువు అయిపోవటం, మనోహర్కి గవర్నమెంట్ పోస్ట్ రావటం, మనోహర్ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళిపోవటం, ఇటు విశ్వ చదువు అయిపోవటం, విశ్వని డైరెక్ట్గా అసలు భాగ్యం వాళ్ళు అబ్రాడే పంపించటం, అక్కడికి వెళ్ళి విశ్వ ఎంఎస్ చేయటం, అక్కడ విశ్వకు ఉద్యోగం రావటం, ఇవన్నీ జరిగిపోయి ఈలోపు కూడా ఇక చదువు పూర్తయిపోయింది కళ్యాణిదే. చదువు పూర్తయిన తర్వాత సుబ్బారావు పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే, నేనే నీతో చెబుదాం అనుకుంటున్నాను, బయట సంబంధాలేమీ ఎతకమాకయ్యా అంది సీత. అంటే బయట సంబంధాలు ఎతకటం ఎందుకు? మా అక్కయ్య ఇది పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఎప్పటి నుంచో నన్ను అడిగితే నా మేనల్లుడు విశ్వకి ఇచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకుంటుంటే, వాడికేం తక్కువ, అందగాడు, చదువుకున్నాడు, వాడికి బోల్డంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా బావ బోల్డ్ లంచాలు కొట్టి సంపాదించాడు, వాళ్ళ తాత వాళ్ళ దగ్గర బోల్డంత లప్పు ఉంది, పైగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఏం తక్కువ అనేపాటికి గుండె ఆగిపోయింది సీతకి, కళ్యాణికి. ఏమీ తక్కువ లేదురా, ఉందిగా నీ అమ్మ మంగమ్మ లాంటి నీ అక్క భాగ్యమ్మ అక్కడ, నీ అక్క భాగ్యమ్మ లాంటి ఉన్నాయిగా నీ మేనగోడళ్ళు మంజు అంజు అక్కడ, ఇంకేం కావాలి? నీలాంటి చేతగాని వెధవే కదా ఆ విశ్వగాడు కూడా, వాడికిచ్చి చేస్తే ఇంకేమైనా ఉందా? నా బిడ్డ బతుకు నిప్పుల్లో తోయటం అయిపోదా? దాని బతుకు ఇంకో సీతమ్మ బతుకు అయిపోదా అనిపించి, అలా మాట్లాడతావేంటి? మాట మాత్రం కూడా నాతో చెప్పకుండా పిల్లకంటూ ఒక ఇష్టం ఉండదా ఏంటి? ఇష్టాలేంది కొత్తగా నువ్వు మాట్లాడింది అనేపాటికి
అది కాదయ్యా, ఎప్పుడో మా వదిన మా అన్నయ్య అడిగేశారు. అడిగి పిల్లని నా మేనల్లుడు మనోహర్కిచ్చి చేసుకుందామన్నది నా కోరిక, మా అమ్మ నాన్నల కోరిక కూడా. మా అల్లుడిని మేమెప్పుడూ ఏమీ అడగలేదు. మా అల్లుడు మా మాట కాదండని మీ అత్త మామలు అంటున్నారు. మా అన్నయ్య నేనెప్పుడూ ఏమీ అడగలేదు, మా చెల్లెల్ని ఇచ్చిన తర్వాత కళ్యాణిని మనోహర్కిచ్చి పెళ్లి చేయమని అడగటానికి వద్దామనుకుంటున్నాడు, నిన్ను నీ మాట తీసుకుందామని అంది సీత. అనేపాటికి సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు. అది కాదే, మా అక్కయ్య అడిగిందిగా, వాడు అమెరికాలో ఉన్నాడు కదే, వాడు అమెరికాలో ఉంటే వీడికేం తక్కువ, వీడు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే మా అన్నయ్య వాళ్ళకేం తక్కువ, చక్కగా ఇక్కడేమైనా పిల్లని ఆరళ్ళు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నా పుట్టింట్లో ఇస్తే పిల్లని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు, నీకు మాత్రం ఆ మాత్రం తెలీదా ఏంది అనేపాటికి సుబ్బారావు కాస్త మెత్తబడ్డాడు. పిల్లవైపు చూస్తే, ఏమే నీకు మనోహర్ని చేసుకోవటం ఇష్టమా అంటే, నీ ఇష్టం అమ్మిష్టమే, నా ఇష్టం నాన్న అనేసి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, కూతురు కూడా విశ్వభావనే చేసుకుంటాననే లేదా అత్త కొడుకుని చేసుకుంటానన్న మాట అనకపోవటం ఒకటే. ఆలోచనలో పడ్డ సుబ్బారావుకి మీ అన్నయ్య వచ్చి అడగనే అప్పుడు చూద్దామనేపాటికి ఇదే లెక్కని సీత వెంటనే పుట్టింటికి ఫోన్ చేస్తే రంగమ్మ, నారాయణ, రాజారావు, భారతి కలిసి మనోహర్ని వెంట పెట్టుకొని పసుపు కుంకాలు పళ్ళెని తీసుకొని వచ్చి సుబ్బారావుని వచ్చి అడగమన్నావంటగా బావా, నా మేనగోడల్ని నా ఇంటి కోడల్ని చేయవా, నీ పోలికలతో పోత పోసుకొని పుట్టిన నా మేనగోడలు నా ఇంటికి వస్తే నువ్వు మా చెల్లెలి జీవితంలోకి వచ్చాక మా చెల్లెలి జీవితం ఎంత వెలిగిపోయిందో అంత వెలిగిపోద్ది మా ఇల్లు కూడాను, పంపించు బావా అని వాళ్ళు తెలివిగా మాట్లాడే, నువ్వు కాదనవనే నమ్మకం మాకుందే, మాటిస్తున్నావంతే, మాటిచ్చేయమని అడిగాడు రాజారావు. నేనేదో సరదా అన్నాను బావా, నువ్వు వచ్చి అడగమని, దానిలో ఏముంది, నీ మేనకోడల్ని నువ్వు నన్ను అడగాల, నీ ఇంటి కోడల్ని చేసుకోమని, వీడికేం తక్కువ, వీడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే వీడికి మాత్రం ఏం లేదని అని మాట తిప్పేసి సుబ్బారావు తను మాత్రం అత్తగారు వాళ్ళ చేత రాముడు మంచి బాలుడు అనిపించుకునే విధంగా మాట్లాడేశాడు. దాంతో వాళ్ళు పసుపు కుంకాలు పెట్టి పిల్ల మాది అనిపించుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి భాగ్యం ఉడుములేని పిడుగులాగా కొడుకుని వెంట పెట్టుకొని మొగుడిని, కూతుళ్ళని, అల్లుళ్ళని వేసుకొని వచ్చి, సుబ్బిగా ఏంట్రా అదే, దాన్ని నా ఇంటి కోడల్ని చేయమని అడిగితే నువ్వేంట్రా ఇలా చేశావు, నీ బావమరిది కొడుక్కిచ్చి పెళ్లి చేసుకోవటం ఏంట్రా అంటే, అమ్మ పోయిన తర్వాత అక్కతో బంధం తెంచేసుకుందాం అనుకుంటున్నావా, ఏ నీ కూతురికి నేను అత్తనైతే నీ కూతుర్ని బాగా చూసుకోను అనుకుంటున్నావా అని, పోయిన అమ్మే ఉంటే ఇంత అన్యాయం జరిగేదా అని బ్యామని రాగాలు తీసింది. అబ్బా ఊరుకో అక్క, ఏందంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారు, నువ్వు రాలేదు, వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు, నువ్వు మాట వరుసకు అన్నావే కానీ మాట తీసుకోలేదు, దీనికి కూడా పిల్లని పుట్టింటి వాళ్ళకే ఇచ్చుకోవాలని ఉందే, పైగా వాళ్ళు ఎప్పటి నుంచో మనవరాలే, వాళ్ళ మనవడికి పెళ్ళాం కావాలనుకుంటున్నారంట మా అత్త మామ, ఇంటికి వచ్చల్లా అడిగారు దీని అన్న వదిన, వాడు బాగానే చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడుగా పోనీ, అయినా ఇప్పుడు వీడికి ఏం తక్కువనే, విశ్వ అమెరికాలో ఉంటున్నాడు, అందంగా ఉంటాడు, చదువుకున్నాడు, బోల్డ్ ఆస్తిపాస్తులు ఉన్నాయి, వెనకాల మీరున్నారు, వీడికైనా అంతోటి పిల్లనివ్వందే, పోనీ పోనీ మీకు అంతకన్నా అందగత్తే దొరుకుద్ది, అది కూడా వాడిని చేసుకోవటానికే మొగ్గు చూపిందే, అందుకే ఇష్టం లేని మగాడిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆడది సుఖంగా ఉంటుందా, ఆ రోజు అమ్మ 1కి 10 సార్లు బావ నీకు నచ్చాడా లేదా అని అడిగి నువ్వు నచ్చాడని నువ్వు మెచ్చాక కాదేంటే నీకు ఇచ్చి చేసింది, సీత నాకు నచ్చిందని చెప్పాక కాదా నేను చేసుకుందే అనేపాటికి ఆడింగి ఎదవా పనికి మాలిన సన్నాసి, అమ్మ పోయాక దీనికి నోరు లేసింది, వామ్మో వాయో నిన్ను అమ్మ కూతుళ్ళు కలిపి నోరు మూయించేశారు కావాలా, వీళ్ళ కొంగు పట్టుకొని తిరిగే ఎదవలా తయారయ్యి, ఇంకేముంది నువ్వు చివరికి వాళ్ళకి మాటిచ్చేసావన్నమాట, ఓరు దేవుడో ఓరు నాయనో అంటే వాళ్ళు పసుపు కుంకాలు పెట్టి పిల్ల మాదనిపించుకొని వెళ్ళారు ఊళ్ళో జనం ముందో, నేను పరువు తీసుకోనా ఇప్పుడు అన్నాడు సుబ్బారావు. దాంతో నా కొడుక్కి అంత పిల్లనివ్వరంట్లే కానీ అనే భాగ్యం శాపనార్థాలు పెట్టుకుంటా, ఏం బాగుపడతావురా నువ్వు అనే తమ్ముడిని తిట్టుకుంటా, తమ్ముడు పెళ్ళాన్ని పాపిష్టిదానా అనే 4 బాదులు బాది సీతనే 4 మొట్టికాయలు కళ్యాణి వేసి 2 పీకులు పీకి అక్కడి నుంచి వెళ్ళిందే. ఆ తర్వాత ఇక
పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చిందే. ఆ పెళ్ళికి సుబ్బారావు అయితే అందరినీ పిలిచాడు. భాగ్యం వాళ్ళ అత్త మామల్ని కూడా. ఎంతోటి నా కొడుకు ఇవ్వనన్న పెళ్ళికి ఇప్పుడు వాళ్ళొకటే తక్కువలేమనమని భాగ్యం వాళ్ళ అత్త మామల్ని ఏం రానక్కర్లేదులే అని చెప్పేసిందే. దాంతో భాగ్యం మొగుడు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళ పిల్లలు, విశ్వ అందరూ వచ్చారు. అట్నుంచి పెళ్ళికే కళ్యాణిని పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి మండపంలోకి అప్పుడే తీసుకొచ్చే తెరసాల ముందు కూర్చోబెట్టి జీలకర్ర బెల్లం పెట్టించబోతున్నారు మనోహర్తో. ఈలోపు పరిగెత్తుకుంటూ భారత్ అక్కడికి వచ్చి ఈ పెళ్ళి జరగదు, ఈ పెళ్ళి ఆపేయాలి, ఈ పెళ్ళి ఆపేయండి అనేపాటికే అందరూ నిర్ఘాంతపోయి లేచి నుంచున్నారు. ఒకవైపున మెహందీ, హల్దీ, సంగీతం అన్నీ, ఒకవైపున నలుగులు, ఒకవైపున మంగళ స్నానాలు అన్నీ అయిపోయి పెళ్లిపీటల మీదకి ఎక్కి పెళ్లి జరగబోతుంటే పిచ్చేమైనా ఎక్కిందా ఏంటమ్మాయి నీకు అని రంగమ్మ, ఏమైందమ్మాయి నారాయణ, ఏంది ఒళ్ళు బలిసిందా అని రాజారావు, ఏందమ్మా నీ గోల అని మనోహర్ అందరూ లేచి నుంచోనే పెళ్లి మండపంలో వాళ్ళు ఏమైందంటే, ఏంటొదినా పెళ్ళెందుకు ఆపాలి అంది సీత. అనేపాటికి ఎందుకు ఆపాలంటే అనే భారతి పుట్టింటి వాళ్ళు మొత్తం వచ్చారు. అక్కడికే వచ్చేపాటికే ఈవిడ మా అమ్మ, ఈయన మా నాన్న, ఆయన నా అన్నయ్య, నా వదిన, అది వాళ్ళ కూతురు. వీడు మా మనోహర్ గాడు ఫేస్బుక్లో పెట్టిన ఫోటోలు చూసి వాడి మీద మనసు పడిందంట. వాడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చుందంట. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందంట. మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నానని, మీది మాది వేరే కులమని నా పుట్టింటోళ్ళు నన్ను ఇన్ని సంవత్సరాలుగా ఏలేశారు. ఎంత కన్న కూతురులా చూసినా అత్త అమ్మ అవుద్దా ఏంటి, మొగుడు అన్నైపోతాడా ఏంటి, నా పుట్టిల్లు అవుద్దా అత్తిల్లు, ఆడపడుచు తోబుట్టు అవుద్దా ఏంటి, ప్రతిరోజు తప్పించిపోయేదాన్నే. నా పుట్టింటి వాళ్ళకి ఎన్ని వేల ఉత్తరాలు రాశానో, ఎన్ని వందల ఫోన్ కాల్స్ చేశానో, మెసేజ్లు పెట్టుకున్నానో, ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వచ్చానో నాకు తెలుసు. నా పుట్టిల్లంటే ప్రాణం నాకు. అలాంటిది వాళ్ళే నన్ను ఇంతకాలంగా ఏలేసినప్పటికీ ఎన్నాళ్ళ తర్వాత మా మనోహర్కి నా మేనగోడల్ని ఇచ్చి పెళ్లి చేసుకునేటట్టయితే మళ్ళీ నన్ను కలుపుకుంటానని, నా పుట్టింటి ఆస్తి నా కొడుక్కి పెడతానని, దానికి తోడు నా మేనగోడలు మా అన్న వదినలకి ఒక్కగానొక్క కూతురు కాబట్టి పిల్లని చేసుకుంటే కోట్ల ఆస్తికి వాళ్ళ వ్యాపారానికి కూడా నా కొడుకే వారసుడవుతాడని మా అన్నయ్య చెప్తున్నాడు. నీ కూతుర్ని ఏముందని చేసుకోమంటావు, అక్కడ దాకా వస్తే నీ కూతురు అందం చూసా ఏంది, నీ కూతురు చదువు చూసా ఏంది, వెనకమాల నీ మొగుడు రూపాయించాడా, నీ కూతురు కోసం ₹1 వెనకేశాడా, నా కొడుకు నీ కూతురు ఏమైనా ప్రేమించుకున్నారా, పెళ్ళికి ముందే కాల్ జారారా, నా కొడుకు ఏమైనా నీ కూతురికి కడుపు చేశాడా, నీ కూతురు మీద చెయ్యేశాడా, మీకు తగిన గంతకు తగ్గ బొంతలు దొరుకుతీలే, ఈ భాగ్యం కొడుకు లాంటి వాళ్ళు ఎక్కడో చోట ఉంటానే ఉంటారు. కాబట్టే అక్కడ దాకా వస్తే నా పుట్టింటి తరఫున మేనగోళ్ళు ఎక్కువ, మొగుడింటి తరఫున నీ కూతురైన మేనగోళ్ళు ఎక్కువ, నా వాళ్ళే నాకు ఎక్కువ కదూ అనేపాటికి నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవే అని అడిగింది సీత. అడిగేపాటికే అవును సీత, తప్పేంటి, నీ మొగుడు పనికి మాలిన ఎదవ, ముండల ముఠాకోరు, వ్యసనపరుడు, తాగుబోతు, సన్నాసే, మొత్తం అమ్మ మాటలినే దడుచుకొని మొత్తం అక్కకి ఇష్టపూర్వకంగా దోచిపెట్టుకున్న ఆడింగిలి సన్నాసే, కూతురికి రూపాయించలేదు, ఏం చూసి చేసుకోమంటావు, వీడు పోతాడు రేపు, ఆ కొంప వచ్చింది, ఆ కొంప అమ్మితే వచ్చే ₹4 చూసి చేసుకోమంటావా ఏంది, మాకంత కర్మేం బట్టలేదులే అనేపాటికే నువ్వేగా వదిన అడిగావు, నన్ను అడుగుతాం, ఆ రోజు నా పుట్టింటి వాళ్ళు నాతో బంధంలో లేరని చెప్పి అడుగుతాం, ఈరోజు మాత్రం నా పుట్టింటి సంబంధాన్నే కలుపుకోవాలనుకుంటున్నాను నేను, లేవరా పెళ్లి మండపం మీద నుంచి అనేపాటికి అలా లేచి నిలబడిపోయింది కళ్యాణి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేను కళ్యాణిని ఇష్టపడ్డానమ్మా, ఇష్టపడటం అంటే చేసుకున్న తర్వాత ఇదిగో ఇది కళ్యాణి కన్నా ఎక్కువ చదువుకుంది, కళ్యాణి కన్నా అందంగా ఉంటుంది, నిన్ను రంభ కన్నా ఎక్కువగా సుఖపెట్టుద్ది, బోల్డ్ ఆస్తిపాస్తులు తెచ్చుద్ది, నువ్వు ఈ పెళ్ళి కాదంటే నన్ను చంపుకు తిన్నట్టే, నేను సస్తా, నా శవం దాటి వెళ్ళాలి నువ్వు, ఏరా కన్న తల్లినే, నిన్ను నవమాసాలు మోసి గుండెల మీద పెట్టుకొని రొమ్ము పాలిచ్చి పెంచితే ఆ కడుపులోనే తన్ని ఆ రొమ్మే గుద్ది పోతానంటావా, అడ్డాల నాడు బిడ్డలు గడ్డాలు ఇచ్చా బిడ్డలు కాదంటావా, ఏ పెళ్ళాం బెల్లం
తల్లి అల్లం అయిపోయిందంటావా, నేను పనికి రాలేదంటావా? అమ్మ ఏం మాటలవే, మరి లేకపోతే ఏమిట్రా, నీ పెళ్ళి ఎవరితో జరగాలి, ఎవరికిచ్చి చేయాలనేది మాకు తెలీదా? దాందేముందే, నువ్వు గదిలోకి వెళ్ళిన తర్వాత నిన్ను కళ్యాణి కన్నా ఎక్కువే సంతోషపెట్టి సుఖపెట్టగలదు నా మేనగోడలో. అయినా నిన్నిష్టపడే పెళ్ళం ఇది, నువ్విష్టపడ్డది అదే. మనం ఇష్టపడేదానికిను మన్నిష్టపడేదానికి తేడా ఉంటుందిలే కానీ మూసుకో ఇంక జాలే కానీ అంది భారతి. పిచ్చగా ఏమన్నా ఉందా నీకు? నా చెల్లెల్ని రమ్మనమని ఏందే ఈ ఎదవేషాలు? నువ్వు నీ ఇష్ట ప్రకారం అడుక్కొని అందరిలో శుభలేఖలు పంచాక ఆడపిల్ల జీవితంతో ఆటలాడుతున్నావా అని రాజారావు ఒకటి తీసేపాటికి ఎన్నాళ్ళు నాకు అండాదండ దిక్కు మొక్కు లేదు కాబట్టి ఊరుకున్నా. నా ఒంటి మీద చెయ్యేసి నన్ను కొడితే ఈ వయసులో నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి డొమెస్టిక్ వైలెన్స్ గృహహింసనే మీ అందరినీ లోపలికి తోయించి విడాకులు తీసుకొని ఎలిమనీ తీసుకొని నా కొడుక్కి నా మేనగోడలనిచ్చి పెళ్లి చేస్తాను. ఏమనుకుంటున్నావో? అమ్మాయి సంస్కారవంతులు చేయాల్సిన పనేనా అని అడిగారు రంగమ్మ నారాయణ. ఏంటమ్మా సంస్కారం ఏంటి? నేను చేసిన తప్పు నా కొడుకుని, నేను కన్న కొడుకుని నాకు ఇష్టమైన మేనగోడలకిచ్చి చేసుకోవటం సంస్కారం కాదా? నీ మనవరాల్ని ఏమైనా నా కొడుకు రమ్మన్నాడా గదిలోకి? ఏమైనా కడుపు చేశాడా? లేకపోతే ఏమైనా కాలు జారాడా? పెళ్ళి పీటల దాకా వచ్చింది ఆగిపోయిందంటే ఏవీ లేని అతిగతి లేని దాన్ని చేసుకొని ఏం చేసుకోమో? ఈ ముష్టి ముండా కొడుకు ఏమైనా ₹1 ఉంచాడా ఈ సుబ్బిగాడు? అనేపాటికి సుబ్బారావుకి కోపం. అసలే కోతి కొబ్బరి చిప్పర రకం సుబ్బారావు. దాంతో ఇక భారతి మాట్లాడిన మాటలకి రోషం పొడుచుకొచ్చిన సుబ్బారావు, నా పుట్టింటోళ్ళు, నా మేనల్లుడు, మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా వదిన నా మేనల్లుడని అన్నావా లేదా పనికి మాలిందానా అని సీతను పడేసి 4 బాదులు బాదాడు. అది కాదు బావా, ఇంకొక మాట మాట్లాడితే చెప్పుతో కొడతా ఆడింగిలి ఎదవా, పెళ్ళాం కింద పనికిరాని సన్నాసి. అసలు ఇది ఆడదేనంటే దీని కిందకెళ్ళి మరి ఎలా కాపురం చేసుద్ది అనుకున్నావే మన పిల్ల? ఏమే పనికి మాలిందానా? మీ ఇష్టం అంటూ ఈ ఆడింగెదవనా నువ్వు చేసుకోవటానికి సిద్ధపడిందే? వాడేమైనా వాడి అమ్మ ముందు నోరెత్తగలిగాడా? నిజంగా నిన్నంత ఇష్టపడ్డ తోపు తురుం మగాడైతే గనక వాడు నువ్వు సత్తే నాకెందుకు బతికినే నాకెందుకని నీ మెల్లో తాళి కట్టాలి కదే. మరి వెళ్ళి అమ్మ పక్కన నుంచున్నాడేమే చాతగాని సన్నాసే. అంతా నా కూతురికే నేను పెళ్లి చేసుకోలేకపోతాను అనుకుంటున్నావా భారతే? ఇప్పుడికిప్పుడు ఈ నిమిషానికి ఈ నిమిషం, ఈ క్షణానికి క్షణం నా కూతురికి నేను నా మేనల్లుడికి ఇచ్చి, నా అక్క కొడుక్కి ఇచ్చి, నీ కొడుక్కేముంది తొక్క? అక్కడ దాకా వెళ్తే నా మేనల్లుడు అమెరికా ఉంటున్నాడు, నీ కొడుకు కన్నా ఎక్కువ చదువుకున్నాడు, నీ కొడుకు కన్నా అందగాడు, నీ కొడుకు కన్నా గుణవంతుడు. మా అక్క ఏనాడు అడిగింది నా కూతురు పెద్ద మనిషి అయిన రోజునే. ఇదేదో అడిగింది కదా అని జీవితంలో మొట్టమొదటిసారి పెళ్ళాం మాటిని ఆడపెత్తనం తమ్మలు దొరతనమని నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైందే అని రారా అల్లుడు అని విశ్వని పెళ్లి కొడుకుని చెయ్యక్క అనేపాటికి భాగ్యం తలెగరేసి నుంచోని అలా సీత కళ్ళల్లోకి చూస్తూ కూతుళ్ళని తీసుకెళ్ళి కొడుక్కి బాస్కం కట్టి పెళ్లి కొడుకుని చేస్తే కళ్యాణి వైపు అలా చూస్తూ ఉండిపోయింది సీత. కళ్యాణికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక మనోహర్ వైపు చూస్తే తల దించేశాడు. ముందు ఈ కళ్యాణ మండపంలో నుంచి మా అమ్మాయి పెళ్ళి చూసే వెళ్ళండి, మిమ్మల్ని నడవమని నేనేం చెప్పను, నాకు అది కాదు నాన్న. దవడబెట్టి లాగిపెట్టి ఒక్కటి తీసి కళ్యాణికి విశ్వకి పెళ్లి జరిపించేశాడు సుబ్బారావు. అయిపోయిన తర్వాత ఫోటోలు తీయటం, అరుంధతులు అన్నీ అయిపోయి అప్పగింతల్లో పనికి మాలిందానా ఇటని చెప్పి, అక్క ఒరే మేనల్లుడు ఇది నీ పెళ్ళాం, నువ్వు ఏం చేసుకుంటావో ఎలా చూసుకుంటావో నేను చెప్పక్కర్లేదు, మేనమామకి వారసుడివిరా, నీలో నాలో ఒకే రక్తం ఉందే, ఇచ్చేస్తున్నాను అప్పగింతలో, నా కూతురి నుంచి నీదేరా అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మారు మాట్లాడటానికి అక్కడ ఎవరికి నోట్లోంచి మాట రాలా. మళ్ళీ పుట్టింటితో బంధాలు బంధుత్వాలంటే చెప్పు తీసుకొని కొడతాను నిన్నన్నాడు సీతనే. అనేపాటికి మీరు చేయాల్సిన పనులేనా ఇవే అనే బాధతో తల్లిదండ్రుల వైపు అన్నా వదినల వైపు చూసి సీత సుబ్బారావుతో అలా వెళ్ళిపోయింది. కళ్యాణిని తీసుకొని భాగ్యం వాళ్ళు ఇంటికి వచ్చి గృహప్రవేశం చేయించుకొని సత్యనారాయణ వ్రతానికి మళ్ళీ పిల్లకి అవి ఇవి అని ఎత్తుకెళ్ళాలి కదా. సీత సుబ్బారావు వెళ్తే బాధపడ
బాధపడుతున్నావా అమ్మా అంటే, ఏముందమ్మా నా బతుకు ఇంకో సీతేగా అయిపోద్ది. ఇప్పుడు ఎటుకూడే నాన్నలాగే విశ్వ ఏమీ మాట్లాడలేడు. అత్త నానమ్మ నిన్ను హింసలు పెట్టినట్టే పెట్టుద్దే, ఆడపడుచులు నీకింకా ఒకటి నాకిద్దరు, నిన్ను పెట్టిన నరకాల కన్నా నన్ను ఎక్కువే పెడతారు. అన్నిటికీ సిద్ధపడిపోయి బ్రతకటం తప్ప ఇప్పుడు నేను బయటికి వెళ్ళి కట్టిన తాళిని తెంచేసే, హైందవ సంస్కృతికి సాంప్రదాయానికి విలువలు పోయేలా చేసే, ఎవరితోనో లేచిపోయే, లేదంటే ఎవరితోనో కాలు జారి తప్పులు చేయలేను కదమ్మా. నీ రక్తం నాతో ఆ తప్పు చేయించలేదు కదో అనే పాటికి వీళ్ళు మాట్లాడుకుంటున్న ఆ మాటలు అటుగా వెళుతున్నటువంటి విశ్వ కిటికీ పక్కన నుంచొని వినేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక శోభనానికి ఏర్పాట్లు అంటే, నేను హనీమూన్కి తీసుకెళ్తానమ్మా అన్నాడు. ఇదాడ విశేషకంగా ఇప్పుడు దాన్ని పెట్టుకొని లక్షలు పెట్టి హనీమూన్లకి తీసుకుపోతావు అనేపాటికి, లేదమ్మా నాకు ఇలా పెళ్ళయిందని తెలిసి అమెరికాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ ఏమివ్వాలా గిఫ్ట్ అని ఆలోచించి వాళ్ళు హనీమూన్ టికెట్స్ పంపించారు. మీ బావలు మేము అమ్మా నాన్న వెళ్తారులేరా, నువ్వు ఇక్కడ చేసుకో దాంతో అన్నారు అక్కలు. అలాగే అమ్మ కూడా, అవి నా పేరు మీదే ఉన్నాయి, నేనే క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి తనే అక్కడి నుంచి కళ్యాణిని తీసుకొని హనీమూన్కని ఇండియాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూడటానికని చెప్పి వెళ్ళాడు. వెళ్తే కళ్యాణి విశ్వతో మాట్లాడలా. విశ్వకి తెలుసు కళ్యాణికి తనంటే ఇష్టం లేదని, తనతో మాట్లాడదని. కానీ తనే చనువు తీసుకొని కళ్యాణి అంటే అనేదే. ఇక్కడ మళ్ళీ మనం అమెరికా నుంచి ఇండియా పద్దపద్దాకా రావటం కుదరదు కదా, నీకు కావలసిన ఏయున్నా సరే అన్నీ తీసేసుకో అంటే కళ్యాణి ఏమీ తీసుకోవట్లేదు, కొనుక్కోమన్నా ఏమీ కొనుక్కోవట్లేదు. కానీ విశ్వ మాత్రం ఆమె ఒంటి మీద చెయ్యాలనో, ఆమెతో ఫస్ట్ నైట్ చేసుకోవాలనో, ఇంటిమేట్ అవ్వాలనో ఏ తాపత్రయము పడట్లేదు. కళ్యాణి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నని చూసేది, వాళ్ళ అమ్మని బలవంతంగా అనుభవించిన రోజులే వాళ్ళ నాన్న ఎక్కువ. కానీ విశ్వ మాత్రం ఎప్పుడూ అలా ప్రవర్తించేవాడు కాదు. ఇది తిను, అది తిను, ఇది తాగు, అది తాగు అని చెప్పేవాడు. ఇక బయటికి తీసుకెళ్ళిన ఈ ప్లేస్ ఇక్కడ చాలా ఫేమస్ అని వెళ్ళిన ప్రతి చోట కెమెరా తెచ్చాడు. ఫోటోలు వీడియోలు తీసుకోవటం, నీకు ఇది బాగుంటుంది తీసుకో, అది బాగుంటుంది తీసుకో అని చెప్పి వెళ్ళిన ప్రతి చోట 4 బాక్సులు చొప్పున స్పైసెస్ దగ్గర నుంచి అక్కడ దొరికే ఫేమస్ అన్నీ తీసుకొని వాటిని ప్యాక్ చేయించి అమెరికాలో ఉండే ఫ్రెండ్కి అతని వైఫ్కి ఫోన్ చేసి, నేను ఆల్రెడీ ఇక్కడ ట్యాక్సెస్ కూడా పే చేసి నేను కొరియర్లు పంపుతున్నాను, అక్కడ నువ్వు రిసీవ్ చేసుకో, మేము వచ్చాక తీసుకుంటాం అని చెప్పాడు. అలా నెల రోజుల పాటు 30 ప్లేసెస్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక్కో చోట 2 బాక్సులు 3 బాక్సులు, కొన్ని ఫేమస్ ప్లేసెస్ దగ్గర 4 బాక్సులు కూడా కొని అమెరికాకి పంపుతూనే ఉన్నాడు. అవి అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి ఎక్కడికక్కడ కొరియర్ ఆఫీసుల నుంచి. అయితే ఎక్కడికక్కడ అందాయా లేదా అని ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నాడు. అసలు విశ్వ ప్రవర్తన ఏంటో అర్థం కావటం లేదు ఒకవైపున కళ్యాణికే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చార్మినార్ దగ్గరకు వచ్చారు. చార్మినార్ దగ్గరకు వస్తే అక్కడ మాత్రం అమ్మేటటువంటి చీరల్లో అమ్మకు 1, అక్కలకు 2, నాన్నకు జత బట్టలు, అక్కడ అమ్మే పర్ల్స్లో నుంచి వాళ్ళ ముగ్గురికి 3 తీసుకొని, అవి కూడా ఎంత, ఒక 500లో పర్ల్ సెట్లు తీసుకున్నాడు. ఒక 1000 రూపాయల్లో ముగ్గురికి 3 చీరలు, వాళ్ళ నాన్నకు 1000 రూపాయలు బట్టలు తీసుకొని వాళ్ళ బావలకు కూడా ఆ చార్మినార్ దగ్గర అమ్మే వాటిల్లో నుంచే ఏయో కొనేసి అవి వరకు ఒక బ్యాగ్ చేసి అదే కళ్యాణి చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత, నువ్వు ఇంటికి వెళ్ళాక నేను ఇవన్నీ తీసుకున్నానని, ఇవన్నీ నేను అమెరికాకి పార్సిల్ చేసి పంపించానని నువ్వెవరికి చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చి రాగానే చేయి పట్టుకొని పక్కకి లాగి, భాగ్యం ఏరా చేయించుకుందా, మొరాయించిందా, వాడేమన్నా గుర్తొస్తున్నాడందా, ఇది వర్జినేనా తమ్ముడు, వాడితో ఏం కాల్ జారలేదుగా, ఫస్ట్ నువ్వేగా ఓపెనింగ్స్ దీంతో అనేపాటికే అన్నాడు. అన్న తర్వాత అంతా ఓకేనేగా అన్నాడు. అన్న తర్వాత మాకేం తెచ్చావంటే తెచ్చిన కవర్ వాళ్ళ చేతిలో పెట్టాడు. నువ్వేం కొనలేదుగా, దేనికేం కొనిపెట్టలేదుగా అన్నాడు. అన్న మాటకి ఆ అమ్మాయి అలా చూసింది విశ్వ వైపు. చూస్తే అసలు ఆ అమ్మాయి కొన్నయే చాలా వరకు ప్రతి చోట ఒక బాక్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి చెప్పుల దగ్గర నుంచి కాస్మెటిక్స్ దాకా చాలా కొన్నాడు ఆ అమ్మాయికి. ఇండియాలో దొరికే యుఎస్లో దొరకనే అని. అలాంటిది ఏమీ కొనలేదని చెప్తాడేంటి? ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయిని హుసైట్రా
వచ్చి నా కాళ్ళు పట్టు అనేలోపు కళ్యాణి లోపలరా అన్నాడు. అంటే అదేంద్రా దాన్ని పని చేయని అన్న తర్వాత రేపే ప్రయాణమమ్మా, రేపు బయలుదేరాలి అనేసరికి అదేంది నువ్వు వెళ్ళు, దీంతో ఓ 4 రోజులు కాపురం చేసావుగా మోజుదేర్లా, దీన్ని మా దగ్గర వదిలిపెట్టు, తర్వాత వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి మీద చెయ్యి కడుపు కాలో వస్తుంది, పిల్లలు పుడితే ఇక్కడే ఉండిద్దిలే, నువ్వు వెళ్ళి అమెరికాలో పనిచేయి, ఇక్కడుండి ఏం చేస్తామ్మా, అంతకాడికి నువ్వు నాకు పెళ్లి చేయటం ఎందుకో, నాకు అక్కడ కుకింగ్కి ఇంటి పనికి చాలా కష్టంగా ఉంది, నాకు అక్కడ ఇంటి పనికి వంట పనికి ఒకళ్ళు కావాలి, పెళ్ళైన తర్వాత పెళ్ళానికి దూరంగా ఉండి నేనేం చేస్తాను చెప్పు, అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో వెళ్ళమంటావా, అదొక ఖర్చు కాదంటావా, మామయ్య కంటే ఆ రోజుల్లో నువ్వు నానమ్మ ఇచ్చిన ప్రోత్సాహం ఉందే, నేను వెళ్ళిన అమెరికాలో అలా చేస్తే ఊరుకోరమ్మా, రెండో విషయం ఏంటి, మళ్ళీ అనవసరంగా తాగుళ్ళకి సిగరెట్లకు అలవాటై జీతం అంతా ఖర్చు అయిపోద్ది, అవునవును జీతం మాకు పంపమన్నాంగా, మరే కదమ్మా, ఇన్నాళ్ళ నుంచి కూడా నువ్వు పంపలేదు, తర్వాత పంపుతానని పంపటమే కుదరలేదు నీకు, పైగా తను అక్కడికి వెళ్తే ఎంఎస్ చేస్తుంది, ఎంఎస్ చేస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే శాలరీలు పెరుగుతాయి, అప్పుడే కదమ్మా నేను ఇక్కడికి అమౌంట్ మొత్తం పంపగలను, అంతేలే సరేలే, ఏదో ఇక ఇది ఇక్కడే ఉంటుందిలే నా చేతి కింద, దీనమ్మ మిస్ అయిపోయింది, దీని భర్తం పడదాం అనుకుంటే వీడేంది అమ్మ కంగారు పడకే, వాడెక్కడికి పోతాడు మన దగ్గర నుంచి, ఫస్ట్ వాడి నెలని వాడు మనం అమెరికా వెళ్దామని ఎన్నాళ్ళ నుంచి అనుకుంటుంటే ఏమన్నాడో, పెళ్ళైన తర్వాత మొన్న రమ్మన్నాడా, ఫస్ట్ నువ్వు నాన్న వెళుదురుగానే ఒక 4 నెలలు ఉండొద్దురుగానే, నేను నా మొగుడు వెళ్తాం, 4 నెలలు ఉండొస్తాం, చిన్నదాని మొగుడు వెళ్తారు 4 నెలలు ఉండొస్తారు, సంవత్సరంలో దాన్ని ఎప్పుడు వదులుతున్నాం మనం, దంచి వదిలిపెడదాం, ఆ తర్వాత బెల్జియన్ డైమండ్స్తో నేను వడ్డాణం దగ్గర నుంచి టోటల్ సెట్ చేయించుకోవాలి, నా కూతురికి చేయించాలి, చిన్నది చేయించుకోవాలా, దాని కూతురి చేయించాలా, నువ్వు చేయించుకోవా, ఏమీ అనుభవించొద్దా, అమెరికాని ఏలేద్దామమ్మా, ఆ తర్వాత మా మొగుళ్ళు పనికిమాలిన ఎదవలి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టే వెళ్ళటం కుదరదు, శుభ్రంగా అక్కడికి వెళ్ళినప్పుడల్లా దాని జీతం వాడి జీతం దాన్ని వదిలేస్తావా ఏంటే, ఎన్నాళ్ళు ఉంటుంది వాడికి దాని మీద మోజు, అందగత్తె కాబట్టి 1 ఏడాది ఉంటుంది, ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్పువాడు, మనం చితకదంతే మామ ఏం చేశాడు, దీని బతుకు కూడా అంతేలే కానీ అన్న తర్వాత, సరే మరట్లా అయితే వీసాలన్నీ అయిపోయినాయిరా అంటే, అయిపోయినాయి అమ్మా అనేసరికి ఈలోపు మా మనవడి పెళ్ళే మమ్మల్ని చూసుకొని లేదు, పాపిష్టిదానా నువ్వని చెప్పి రత్నాకర్ వాళ్ళ అమ్మా నాన్నలు వస్తే మీరొచ్చారేంటి అంది భాగ్యం, నేనే రమ్మన్నానమ్మా, వెళ్ళిపోతున్నానుగా, నానమ్మ తాతయ్య కూడా సెండ్ ఆఫ్ ఇద్దామంటే, నాన్న వచ్చేటప్పుడు నువ్వు తెమ్మన్నయన్నీ తీసుకొచ్చామయ్యా అని వాళ్ళు వస్తా ఒక 10 బాక్సులు తెస్తే, వాళ్ళతో పాటే వెనకాల ఫోన్ చేసినట్టే కొరియరోడు వచ్చాడు, ఆ కొరియరోడుతో ఈ 10 పార్సిల్స్ తీసుకెళ్ళంటే, ఏంటే మమ్మల్ని చూడనివ్వకుండానే ఏంటే అనేపాటికి అవి ఏం లేదమ్మా, పల్లెటూరులో దొరికే అయ్యో స్మాల్ థింగ్స్ అన్న తర్వాత, ఏం తెచ్చావత్తయ్యా అంటే, ఏం లేదే ఏముంది ధవళేశ్వరం రాకులు, దాంతోపాటు గోదావరి బిచ్చి, దాంతోపాటు కృష్ణ బ్యారేజీ కట్టుకొని వచ్చాం మూట, అదేంది నాయనమ్మ అలా అంటావు, పనికి మాలిన మొహాలారా, ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళైనగా ఆడింగెదవల్లాగా మీ మొగుళ్ళు మీరు పిల్లల్ని వేసుకొని వచ్చి పుట్టింటి మీద పడి నీ అమ్మ పుట్టింటికి వెళ్ళి దోసుకొచ్చినట్టు ఏడబడి దోసుకు తింటాం గానా, ఎప్పుడు చూసినా కొంపల్లో ఉండే పని లేదు, సంసారం చేసే పని లేదు, పనికి మాలిన మంద అనేసిన తర్వాత వాళ్ళు పట్టుకొని కళ్యాణిని పక్కకు పిలిచి, అసలు ఇది ఏ రోజు మమ్మల్ని కలవనిచ్చిందమ్మా, మీ అమ్మ ఏనాడు వచ్చిందో కానీ ఒక్కనాడు మమ్మల్ని రానిచ్చేది కాదు, మాట్లాడనిచ్చేది కాదు, మా కొడుకునే ఎదవం చేసి తీసుకొచ్చి వేరు కాపురం పెట్టుకుందా, ఏనాడు సుఖంగా ఏనాడు సరిగ్గా ఏడ్చామని చెప్పిలే కానీ, నా మనవడు మంచోడమ్మా, నువ్వు బాగుండు, బాగా సంసారం చేసుకోండి తల్లి అని చెప్పి వాళ్ళు అసలు ఏం తెచ్చామన్నది కూడా ఇక్కడ చెప్పకుండా ఆ పార్సిల్స్ కూడా వెళ్ళిపోయాక, నీకు కావలసినవి ఏమైనా ఉంటే మొత్తం సర్దుకో, అత్తయ్యకి ఫోన్ చేసి నీ అక్కడ సర్టిఫికెట్స్ అవన్నీ ఉంటే తెప్పించుకో అన్నాడు కళ్యాణితో. అందే. కూతురు వెళ్ళిపోతుందని తెలిసి సీత అవి ఇవి అని వండుకొని తీసుకొచ్చి సుబ్బారావు వచ్చి కూతురు వెళ్ళిపోతుందని కన్నీళ్లు పెట్టుకుంది సీత. పెట్టుకున్న తర్వాత జాగ్రత్త అన్నాడు సుబ్బారావు. అన్న తర్వాత ఇక తల్లిని కౌగిలించుకొని ఏడ్చింది. ఏడ్చిన తర్వాత
తర్వాత జాగ్రత్త అంది విశ్వ వైపు చూసి సీత. అంటే అలాగేనత్తయ్య అని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. సర్టిఫికెట్లు అవన్నీ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది. తీసుకొచ్చి ఇచ్చాక వీళ్ళందరూ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళి ఉడయ్ తమ్ముడు వెళ్ళంగానే ఫస్ట్ టికెట్లు పంపు, అమ్మ నాన్న వస్తారు, తర్వాత నేను బావ వస్తాం, తర్వాత చిన్నక్క చిన్న బావ వస్తారు, సరేనా అంటే అన్నాడు. అన్నాక ఎయిర్పోర్ట్లో కళ్యాణిని పక్కకు పిలిచింది బామ్మ. పక్కకు పిలిచి ఇదిగోమ్మా ఇవన్నీను మేము ఇలాగే ఇవ్వాలంటగా, వీటిని అట్టపెట్టెల్లో సర్దకూడదంటగా విశ్వ చెప్పాడు. అంటే ఏంటి బామ్మ ఇవి అంటే, ఈయన 7 వారాల నగలు, అవి కాకుండా నాకు నా పుట్టింటోళ్ళు పెట్టిన నగలు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా తాతయ్య నా కోసం కొన్న నగలు, నా ఒంటి మీద ఉన్నాయి కూడా ఒక 100 కాసులు ఉంటాయి, అవి నేను పొయ్యాక నువ్వే తీసుకుందు కానిలే బామ్మ అంటే, ఈ మట్టికి నువ్వు ఎత్తుకెళ్ళిపోమ్మా, వెండి ఆల్రెడీ లోపల పెట్టేశాము అని చెప్తే, బామ్మ అన్నాక తీసుకొని వెళ్ళు అని బ్యాగులో పెట్టుకోవే అని చెప్పి ఆవిడ ఒక బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ని పెద్ద బ్యాగులో పెట్టించి బాగుండండి అమ్మా అని కన్నీళ్లు పెట్టుకొని మనవడిని ముద్దులు పెట్టుకొని కళ్యాణిని ముద్దు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అంటే, ఏమిచ్చావు నాయనమ్మా అని భాగ్యం కూతుళ్ళు ఆవిడ మీద పడిపోతే, ఇక బామ్మ సులోచన అసలే ఆలోచన ఎక్కువ ఉన్న మనిషి. తాతయ్య రంగనాథ్ మంచి తెలివైనోడు. ఏముందమ్మాయి మాకేదో ఇవ్వాలనిపించింది, ఏయో మూలికలు అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత తొందరగా కడుపు పండాలని ఇచ్చాలే అంతేనా అంటే, ఏమే నడ్డిరిగిపోద్ది, నేను అత్తనని మర్చిపో మాకు, నీ అమ్మ మంగమ్మే కాదు సులోచన కూడా అత్తే అనేపాటికి అదేలే మొదలష్టపు మొహం దానే, అందుకు కాదు నేను వేరు కాపురం తెచ్చుకుంది నీ కొడుకుని అనుకుంది భాగ్యం. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కేశారు. ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత సీతని హబా నువ్వు ఇంటికని సుబ్బారావు తీసుకెళ్ళిపోయిన తర్వాత సీత ఒకరోజు సుబ్బారావుకి ఆఫీస్ పని మీద ఎక్కడికో 2 రోజులు పని ఉందని చెప్పి వెళ్తే, ఈలోపు సీత వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తే అటు నుంచి రంగమ్మ నారాయణ వచ్చి సీతకి అప్పటి వరకు కూడా ఉన్నటువంటి పొలం ఏదైతే ఉందో వాటి పత్రాలు, వాటితో పాటు ఇన్నాళ్ళు దాచినటువంటి డబ్బుల తాలూకా బ్యాంకు పుస్తకాలు, వాటితో పాటు వాళ్ళు ఇవ్వాలనుకున్నవి మొత్తం ఏదైతే ఉంటాయో అప్పచెప్పి మమ్మల్ని క్షమించమ్మా అని మేము ఆశ్రమానికి వెళ్ళిపోతున్నామమ్మా, మీ వదిన ఇదివరకు ఇట్లాగా ఏమీ లేదు, ఏది పడితే అది మాట్లాడుతుంది, ఒక స్వామీజీతో చూసుకొని మాట్లాడుకొని పెట్టుకున్నాం, మీ నాన్న పెన్షన్ వచ్చుతే 4 రూపాయలు ఇలాంటి రోజు అనేది ఒకటి వస్తుందేమోనని దాచుకున్నాం, ఆశ్రమంలోనే ఉంటాం, పోయిన రోజున వచ్చి చూడాలనిపిస్తే చూడు, లేదంటే వాళ్ళనే ఎత్తేమన్నాం, మీ అన్నయ్యని మా మొహం కూడా చూడటానికి రావద్దన్నామమ్మా అని చెప్పి వాళ్ళు ఇవ్వాలనుకున్న నగలు, డబ్బు, పొలం పత్రాలు అవన్నీ సీత చేతిలో పెట్టి వాళ్ళు కన్నీళ్లతో మనవరాల్ని మనవడికి ఇచ్చి చేసుకోవాలనుకున్న కోరిక తీరకపోయినా కూడా చివరికి నీ పుట్టింటి బంధాన్ని తెంపేసి వెళుతున్నామని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీత వాటన్నిటిని తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పడేసి వచ్చింది. అసలు వాళ్ళు ఇచ్చారనే విషయం కూడా సుబ్బారావు తెలీదు. ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిన విశ్వ కళ్యాణి ఇంటికి వెళ్ళేసరికి విశ్వ స్నేహితుడు అతని భార్య రెడీగా ఉన్నారు. హాయ్ అనేసరికి హాయ్ అని లగేజ్ దింపటంలో వాళ్ళు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత ఆగండి మా ఆవిడ మంగళహారతితో రెడీగా ఉంది అని లోపల నుంచి హారతి ఇచ్చిన తర్వాత పేర్లు చెప్పి లోపలికి రండి, చెప్పాంగా పెళ్ళయ్యాక అన్నాడు విశ్వ. ఇక్కడ కూడా చెప్పాల్సిందే విశ్వ అన్న తర్వాత కళ్యాణి నేను వచ్చాం అంటే విశ్వ నేను వచ్చాం అందే. అన్నాక లోపలికి రమ్మనమని వాళ్ళు లోపలికి తీసుకొచ్చి, ఈగో బాబు నువ్వు మాకు పంపించిన డే 1 నుంచి ఏ పార్సిల్స్ పంపావో మొత్తం బాక్సెస్ ఇక్కడే స్టోర్ చేసి పెట్టాం అన్న తర్వాత ఆహా అనే కళ్యాణిని ఫ్రెష్ అవుదు కానీ పదమని ఇల్లంతా తిప్పి చూపించాడు. చిన్నిల్లే కానీ సొంత ఇల్లే అనేపాటికి షాక్ అయి అలా చూసింది విశ్వ వైపు. అసలు విశ్వకి ఒక ఇల్లు ఉందని, అమెరికాలో ఇల్లు కొన్నాడనే, కారు కూడా ఓన్ కారే కాకపోతే నార్మల్ కారు అని చెప్పి చూపించాడు. చూపించిన తర్వాత ఆ ఇంట్లో నిజంగా చిన్న ఇల్లే కాకపోతే విశ్వ చాలా హుషారు, వాళ్ళతో జోకులేస్తూ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చాలా సరదాగా మాట్లాడుతూ నువ్వు ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. ఫ్రెష్ అయ్యిరా అన్న తర్వాత చిటికేసినంతలో వాళ్ళను కూడా ఉండమనమని ఎక్కడికి మీరెళ్ళలేదని చెప్పి చాలా ఫాస్ట్గా, అసలు ఎంత హుషారుగా ఉంటాడని కళ్యాణికి తెలియదు. నంబుగా ఉండేవాడు చిన్నప్పటి నుంచే. వాళ్ళమ్మ తీసుకొస్తే పక్కన కూర్చోవటం, టీవీ పెడితే అలా చూడటం, పుస్తకం ముందేసి కూర్చోవటం తప్ప మనుషులతో
మాట్లాడతాడని కూడా తెలియదు. చాలా హుషారుగా జెట్ స్పీడ్తో టకటకటకమని ఇండియా నుంచి తెచ్చిన పార్సిల్స్ 4 బాక్సులు చొప్పున ఓపెన్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా సర్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక రకంగా సీత సుబ్బారావుకి చెప్పులు కూడా తుడిసి కాళ్ళ ముందెయ్యాలి. అలాంటిదే కళ్యాణి చెప్పులు కూడా స్టాండ్లో సర్దేశాడు విశ్వ. ఆ అమ్మాయికి అసలు అబ్బాయి ధోరణి ఏంటో, అబ్బాయి ప్రవర్తన ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇదంతా దేనికి? తన ఒంటి మీద చెయ్యి వేయనివ్వలేదనా? మోజు తీరిన తర్వాత అమ్మన్నట్టు తను నాన్నలానే బిహేవ్ చేస్తాడా? ఇది నటన అనేది అమ్మాయికి అర్థం కాల. అన్నీ సర్దిన తర్వాత అమ్మయ్య అని ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చేసాడు. మేము టైర్డ్ అయిపోయాంరా బాబు, ఈ ఇంటికి వెళ్ళాలి అంటే ఆగండి, అలా ఎలా వెళ్తారని చెప్పి కళ్యాణ్ని ఇప్పుడే వస్తాన్రా అని వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళకు కూడా ఒక ఫుడ్ పార్సిల్ ఇప్పించి తీసుకెళ్ళి తినండి, ఇప్పుడు వెళ్ళి ఏం కుక్ చేసుకుంటారు అని ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన వాటిల్లో నుంచి వాళ్ళకు కూడా అవని ఇవని వాళ్ళు వద్దంటున్నా వినకుండా ఒక 2 బాక్సులకి సర్ది మరి వాళ్ళ కారులో పెట్టి ఆ తర్వాత వాళ్ళకి ఆ ఫుడ్ ఇప్పించి వాళ్ళని పంపించాడు. ఆ తర్వాత ఇది మన కోసం తెచ్చాను పార్సిల్, దా తిందాం, ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వు, రేపటి నుంచి కుక్ చేసుకుందాంలే అని చెప్తే అసలు కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. జట్లాకేమో ప్రయాణం చేసి వచ్చారేమో నిద్రపోయారో, ఆమె మీద చెయ్యాలనో, ఆమెను ఆక్రమించేసుకోవాలనో, ఆమెను సొంతం చేసుకోవాలనో అసలు ఆ ఉద్దేశం ఆ ఇది అతనిలో కనిపించలేదు. ఆ తర్వాత తెల్లారి కళ్యాణి నిద్ర లేచేటప్పటికే బ్రేక్ఫాస్ట్ రెడీ, గుడ్ మార్నింగ్ అన్నాడు. అని గ్రీన్ టీ తాగుతావు కదా అని చెప్పి గ్రీన్ టీ చేతికిచ్చాడు. తల ఊపింది తాగుతానని. ఆ తర్వాత నాకు చేతైందేదో కుక్ చేశాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోరా అన్న తర్వాత ఇక ఏమీ మాట్లాడలా. చూస్తే చక్కగా శాండ్విచ్ చేసి అక్కడ పెట్టి, ఏయ్ తినకుండా ఉండకు అని చెప్పి నీకోసమని ఆల్రెడీ కర్డ్ ప్రిపేర్ చేశాను, కర్డ్ ఇదిగో ఇందులో పెట్టాను నీకోసం అని చెప్పి నాకు చేతనైనట్టు చికెన్ బిర్యానీ చేశాను, తినేసే ఆఫీస్కి వెళ్ళాలిరా, చాలా రోజులు లీవ్ పెట్టాను కదా, 1 వీక్ ఉందామని వచ్చిన వాడిని అటు ఇటుగా నేను 1 మంత్ 15 డేస్ ఉండిపోయాను కదా ఇండియాలో, ఇక ఇప్పటికైనా వెళ్ళకపోతే ఆఫీస్లో గొడవ అయిపోద్ది అని చెప్పి బాయ్ అని వెళ్ళాడు. అసలు ఏం జరుగుతుందో ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాల. ఆ శాండ్విచ్ తింటూనే నోట్లో పెట్టి తినిపించాడు. తిందే చూస్తే చక్కగా బిర్యానీ చేశాడు, రైతా చేశాడు, ఒకవైపున కొంచెం వైట్ రైస్ ఉంది, కర్డ్ ఉంది, దానికి తోడు కర్రీ కొంచెం చికెన్ కర్రీ బాక్సులో పెట్టుంది. ఆడది కూడా ఇంత నీట్గా ఉండదేమో ఉంచదేమో, తను చేయలేదని కూడా అనుకోకుండా అలా వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాక మెసేజ్ చేశాడు, తిన్నావా తినలేదా, కొత్తగా ఉందా, తలుపులు తీకు, టెన్షన్ పడుకో అని చెప్పి టీవీ పెట్టుకో, ఈ ఛానల్స్లో మనకి ఇవి వస్తాయి ఇండియన్ ఛానల్స్, అలాగే బుక్స్ నీకోసం నేను బయటకు వెళ్ళినప్పుడు తెచ్చాను, ఈ బుక్స్ అందులో ఉన్నాయి చూడు, నీకు నచ్చితే ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంగ్లీష్ నావెల్స్ కూడా నువ్వు చదువుతావు కదా అని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆ అమ్మాయి కోసమని న్యూ సిరీస్, ఐఫోను, దాంతోపాటు సిమ్ము అవి తీసుకుని ఇందులో సీతత్తయ్య నెంబర్ ఉంది, అలాగే నా నెంబరు ఉంటుంది ఇందులో అని చెప్పి ఆ 2 నెంబర్లు మాత్రమే అందులో పెట్టించాడు. అదేంటి వాళ్ళ అమ్మ నెంబరు, వాళ్ళ అక్కల నెంబరు, తన నాన్న నెంబరు ఇవేవి లేవేంటి? ఇండియాకి ఫోన్ చేసి మాయా బాగున్నాం, దిగాం అని చెప్పి, అత్తయ్య బాగున్నారా, మేము ఇక్కడ బాగున్నాం అత్తయ్య అని చెప్పి ఇదిగో తను మాట్లాడుతుంది అని అసలు అక్కడి నుంచి డోర్ దగ్గరకు లాగేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని కూడా అక్కడ లేడు. తీరా కళ్యాణి తలుపు తీసి చూస్తే కింద పని చేసుకుంటున్నాడు. అసలు తన్నింత పని చేయనివ్వడు, ఇంటి పని తనదే, వంట పని తనదే, చివరికి వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవటం కూడా తన పనే. నువ్వు అదెందుకు చెయ్యవు, ఇదెందుకు చెయ్యవు, నువ్వు ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు, ఇవేమీ మాట్లాడటం, ఏమ్మా ఏమైనా అంటున్నాడే అని అడిగితే లేదమ్మా అని చెప్పింది కళ్యాణి. బాగానే ఉన్నాడు అన్న తర్వాత వాడుంటే మాత్రం వాడమ్మ వాడక్కలు ఉన్నిస్తారా అమ్మ, వస్తాయిగా అయ్యి వెళ్ళేటప్పుడు చెప్పినగా ఎయిర్పోర్ట్లో అనేపాటికే ఆ అమ్మాయికి ముచ్చమట్లు పోసుకొచ్చేసినాయి. ఆ తర్వాత గమనించడం మొదలుపెట్టింది కళ్యాణి. నువ్వు వంట చెయ్యమ్మా, బాగోదు కదా, వాడు ఆఫీస్కి వెళ్ళొచ్చి అన్నీ చేస్తుంటే అన్న తర్వాత కళ్యాణికి నిజం చెప్పాలంటే వంట రాదు,
చండాలంగా ఉప్పులు ఎక్కువ వేసి కారాలు ఎక్కువ వేసి వండినా బాగుందని తినేవాడే తప్ప ఒక్కనాడు బాలేదని అమ్మాయిని అండో. పైగా నువ్వెందుకు కుక్ చేసావురా, నేను చేసేవాడినిగా, ఇద్దరికేగా, ఎంతోటి వంట అంటాడే తప్ప అసలు అమ్మాయిని ఒక్క మాట కూడా అండో. బయటికి వెళ్దాం ఈ వీకెండ్ అని వీకెండ్ బయటికి తీసుకెళ్ళి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని అవన్నీ తిప్పి చూపించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇక ఎంఎస్ చేస్తావా, లేదంటే ఇంట్లోనే ఉంటావా, ఇంకేదైనా కోర్స్ చేసుకుంటావా, జాబ్ చేస్తావా అని అడిగాడు. వెళ్తాను కాలేజ్కి అని చెప్పిందే. తీసుకెళ్ళి కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేశాడు. ఫీజు తనే కట్టాడు. ఆ తర్వాత జీన్స్ టీషర్టు వేసుకొని వెళ్ళు, బ్లాక్ బీడ్స్, నొసట్లో సింధూరాలు, కాళ్ళకు మెట్లు అవేం అక్కర్లేదు, ఎప్పుడైనా అకేషన్కి వేసుకొని నేను ఇంట్లో ఉండి చూసుకుంటాను అని చెప్పి అమ్మాయిని డ్రాప్ చేయటం, పిక్ చేయటం. నీకోసమని బాక్సులో అది పెట్టాను, తిను, నీకు ఇష్టం కదా, నీకోసం చేశాను అని చెప్పి కాలేజ్ వదిలే టయానికి అమ్మాయి కళ్ళ ముందు ఉండటం, వీకెండ్స్లో అమ్మాయిని బయటికి తీసుకెళ్ళటం, ఆఫీస్కి తీసుకెళ్ళి అందరికీ అమ్మాయిని పరిచయం చేయటం, ఫ్రెండ్స్కి పరిచయం చేయటం. దాంతోపాటు ఇక ఆ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి షాపింగ్ తీసుకెళ్ళటం, మార్ట్లకి తీసుకెళ్ళటం, వాటన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆ అమ్మాయికి ఇచ్చిన ఫోన్ని ఒక్కరోజు కూడా పట్టించుకొని చూడ్డు అసలు. వాళ్ళమ్మకు ఫోన్ చేసుకొని రోజు మాట్లాడుకుంటుంది కళ్యాణే. బాగున్నారా అత్తమ్మ వాళ్ళు అంటాడే తప్ప అసలు ఏం మాట్లాడావు ఏంటి అని ఒక్కరోజు కూడా ఆరాలు తీసే అడిగిన పాపాన పోడు. ఇక తన విషయం గమనించడం మొదలుపెట్టింది కళ్యాణే. ఇక్కడికి వచ్చిన తర్వాత నెలకి ఒక్కసారి రోజు ఫోన్ చేస్తుంది భాగ్యం. ఫోన్ ఎత్తితే ఏంట్రా ఫోన్ ఎత్తావు, ఫోన్ చేస్తే అనేపాటికే ఎక్కడమ్మా అన్నాళ్ళు సెలవు పెట్టొచ్చానా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవైపున ఆఫీస్కి వెళ్ళాలా, మళ్ళీ నేనే తన కాలేజీలో జాయిన్ చేసి అవన్నీ చూసుకోవాలా, ఎక్కడ ఖాళీ ఉంటుందే నాకు అంటే ఏం చేస్తుంది అది, ఏముందమ్మా చేయటానికి, ఇంటి పనంతా తందే, వంట పనంతా తందే, గార్డెనింగ్ అంతా తందే, కాలేజీకి వెళ్ళి రావాలి, మళ్ళీ ఒకవైపున అదేలే సంసారం చెయ్యాలి అంది భాగ్యం. మరి అన్నీ ఉంటాయి కదమ్మా అన్న తర్వాత ఏమన్నా మొరాయిస్తుందా, చెప్పిన మాట ఏంటందా, అలాంటిదేమీ లేదు, అంతా బాగానే ఉంది అన్న తర్వాత సరే నాకు ఆఫీస్ కాల్ వస్తుందని ఫోన్ పెట్టేసి గట్టిగా ఒక నిమిషం కూడా మాట్లాడు వాళ్ళ అమ్మతో. ఏదో ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు అడగటం ఈ రెండు ఉండవు. తర్వాత వాళ్ళ అక్కలు ఫోన్ చేసి మేము వస్తాం టికెట్లు పంపమంటే ఎక్కడి నుంచే, ఇక్కడ అస్సలు సిచ్యువేషన్లు బాగాలేదు, కాల్పులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ఫ్లైట్స్ కరెక్ట్గా లేవు, ఇప్పుడు మీరు వస్తే ఇక్కడ నేను ఎలా మేనేజ్ చేసుకుంటానో, పైగా ఇప్పుడు ఎలా బయటికి తీసుకెళ్తానో, అది కాదురా బావొచ్చి ఒక 4 రోజులు నుండి వెళ్ళిపోతాడు, తర్వాత నేను ఉంటాను, కరెక్టేనే, నేను టికెట్లు పెట్టకుండా నువ్వు పెట్టుకొని వచ్చేస్తావా టికెట్లు, డబ్బులన్నీ ఏం చేస్తున్నావురా, ఎక్కడక్క, ఒకవైపున రెంట్ కట్టుకోవాలా, ఇంటికే ట్యాక్సులు కట్టుకోవాలా, నేనును ఒకవైపున తిండి ఖర్చు అవుద్దా, తన కాలేజీలో జాయిన్ చేశానా, ఫీజు నేనే కట్టుకోవాలా, మరి ఎక్కడి నుంచి మేనేజ్ చేసుకోమంటావు, మరి పెళ్లి కాకముందు డబ్బులన్నీ కూడా అమ్మకు పెళ్ళైన తర్వాత ఇస్తానులే అన్నావు కదరా, బెల్జియం డైమండ్ సెట్టు చేయించుకుంటామంటే అన్నావు కదరా అంటే, అక్క సిచ్యువేషన్స్ని బట్టి వెళ్ళాలి, మేనేజ్ చేసుకోవద్దా నేను మాత్రం ఇక్కడ అంటే, సరేలే అలాగైతే అన్నాక అన్ని పరిస్థితులు కుదుటపడ్డాక ఫోన్ చేయి అని పెట్టేసింది అంజు ఫోన్ చేసిన సేమ్ ఆన్సరే. తాతయ్య నానమ్మతో మాత్రం ఫోన్ చేసి చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. కళ్యాణికి కూడా ఫోన్ ఇస్తే వాళ్ళు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అంతకుమించి వాళ్ళ అమ్మ ఫోన్ చేసినా, వాళ్ళ నాన్న ఫోన్ చేసినా, వాళ్ళ అక్కలు ఫోన్ చేసినా అసలు కళ్యాణికి ఫోన్ ఇవ్వడు. ఏమైందిరా అది ఫోన్ మాట్లాడించవేంటి అని అంటే, ఆ అమ్మాయిని ఫోన్లో వాళ్ళు టార్చర్ పెట్టడానికే ఫోన్ అడిగేవాళ్ళు. అయితే లేదుగా స్నానానికి వెళ్ళిందని, లేదుగా గార్డెన్లో వర్క్ చేస్తుందని, లేదుగా పైన బూజులు దులుపుతుందని, లేదుగా ఈరోజు కాలేజీలో ఎక్స్ట్రా క్లాస్ ఉందని వెళ్ళిందని ఆ అమ్మాయి ఇంట్లోనే ఉన్నా అలా చెప్పేవాడు. ఎందుకు వీడిని అబద్ధాలు చెప్తాడు, వాళ్ళు వస్తామంటే రావద్దంటాడు, ఎందుకు వీడు నా ఫోన్ నెంబర్ ఇమ్మనమని అంటే, అసలు నేను ఫోన్ ఎక్కడ తీసుకున్నాను, ఇక్కడికి వచ్చాక నా ఫోనే దాని ఫోను, దాని ఫోనే నా ఫోను, మళ్ళీ దానికి ఫోన్ కూడా కొంటానా నేను అని అలా చెప్పేవాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాల. 1 ఇయర్ అయిపోయింది పెళ్ళైపోయే. ఈ 1 ఇయర్లో మంత్ యానివర్సరీలు అయిపోయినాయి, 3 మంత్ యానివర్సరీలు అయిపోయినాయి, 6th మంత్ యానివర్సరీలు అయిపోయినాయి. ఆ అమ్మాయిని ఏ రోజు ఫిజికల్గా క్లోజ్ అవ్వమని
చేసుకోమని బలవంత పెట్టింది లేదు, ఆ అమ్మాయిని బాధ పెట్టింది లేదు, ఒక చిన్న మాట అంది లేదు, ఒక చిన్న దెబ్బ కొట్టడానికి అసలు ఆస్కారమే లేదు. ఇక సెకండ్ ఇయర్ కూడా వచ్చేసింది. కళ్యాణి ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కూడా బాగా చేసుకున్నారు. అసలు ఆ విషయాలేవి ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళే తెలియట్లేదు. ఎన్నాళ్ళుగా వాళ్ళు ఫోన్లు చేస్తున్నా ఎన్ని అబద్ధాలు చెప్పుకొస్తున్నాడో వాళ్ళకే. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే ఒకరోజు మరి నేను ఆఫీస్కి వెళ్ళిరానా అనేసరికి నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు సెలవు పెట్టు అనేపాటికి ఏ కళ్యాణి అన్నాడు. పెట్టు ముందు అన్న తర్వాత ఫోన్ చేసి సెలవు పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైందిరా అనేపాటికి చేయి పట్టుకొని దేవుడి ముందు తీసుకెళ్ళి దేవుడి మీద చేయి పెట్టించి తర్వాత తన మీద చేయి పెట్టించి ఏంటిది నాతో ప్రేమగా ఉంటున్నట్టు నటిస్తున్నావా, లేదంటే నిజంగానే నువ్వు ఇంత జోవియల్గా ఉంటావా, నువ్వు ఇంత జోక్స్ వేస్తావా, నువ్వు ఇంత సరదాగా ఉంటావా, ఎందుకు వాళ్ళతో నన్ను ఫోన్లో మాట్లాడనివ్వటం లేదు, ఎందుకు పెళ్ళైన దగ్గర నుంచి ప్రతిదీ సీక్రెట్గానే ఉంచావు, ఇల్లు కొన్నావని మెమ్మకు తెలియదు, కారు కొన్నావని మెమ్మకు తెలియదు, నానమ్మ నగలు ఇచ్చిందని నాకు మీ అమ్మకు తెలియదు, ఇన్ని పార్సిల్స్ తెచ్చావని వాళ్ళకి తెలియదు, మీ అక్క వాళ్ళు వస్తామంటే వద్దంటున్నావు, ఫోన్ నెంబరు నాది ఇమ్మనమన్నా వాళ్ళకి ఇవ్వట్లేదు, ఏంటిదంతా నన్ను నువ్వే కాలేజీలో చేరుస్తావు, ఇంటి పని వంట పని నువ్వే చేసి నేను చేశానని చెప్తావు, అసలు ఏంటిదంతా అనేపాటికి ఏ రోజుకైనా నువ్వు ఇది అడుగుతావని నీకు చెప్పాలని నేను అనుకున్నానురా అని చెప్పి ఆ అమ్మాయి చేపట్టుకొని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆ అమ్మాయి ముందు కింద కూర్చున్నాడు. దిగి కింద కూర్చోబోతే వద్దని అమ్మాయిని అలా కూర్చోబెట్టి ఆ అమ్మాయి ఒళ్ళో తల పెట్టాడు. చిన్నప్పటి నుంచి నీకో విషయం తెలుసా, మా అమ్మ అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అమ్మమ్మ మా అమ్మ కలిసి చేసే దారుణాలు అత్తయ్య విషయంలో ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మహా పాపాలు చేశారు వాళ్ళు. అత్తయ్యని చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే వాళ్ళు ఎంత భయంకరమైన టార్చర్లు పెట్టారో నాకు తెలియని విషయం కాదు. వాళ్ళే కనుక అత్తయ్యని నరకాలు హింసలు పెట్టకపోతే నీకు ఒక అన్నయ్య నా వయసు వాడే ఉండేవాడు. అలా మీ అన్నయ్య పోవటానికి కడుపులోనే ఆ పిండం కరిగిపోవటానికి కారణం కూడా మా అమ్మమ్మ కలిసే పెట్టిన టార్చర్లేనని నాకు తెలుసు. మా అమ్మ ఏమైనా నన్ను ప్రేమ కోసం కందనుకుంటున్నావా, ప్రేమతో కందనుకుంటున్నావా? లేదు కళ్యాణి, చిన్నప్పటి నుంచే అమ్మకి అక్కలంటేనే ఇష్టం. అక్కలు కూడా అమ్మ ఎలాగైతే కనుక అత్తయ్యని టార్చర్ పెట్టుద్దో నిన్ను అలాగే పెట్టాలనుకుంటారు, అమ్మమ్మ ఎలా అత్తయ్యని టార్చర్ పెట్టుద్దో అలాగే పెట్టాలనుకుంటారు. వాళ్ళ ధోరణి నాకు నచ్చదు. వాళ్ళని నరికేయాలన్నంత అసహ్యం వేసినా మా నాన్న చవట వాజమ్మతనం చూసే నాకు చిరాకు అనిపించినా నేను బయటపడే వాళ్ళ ముందు నోరెత్తి వాళ్ళతో నేను గెలవలేను. వాళ్ళు చేసే ప్రతిదీ నాకు నచ్చేది కాదు. అత్తయ్యకి మేమంటే పడదని తెలుసు, కోపమని తెలుసు, నీకు నచ్చదని తెలుసు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. తెలియకుండానే నేను నిన్ను నా ప్రాణంలా ప్రేమించేయటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నువ్వు మెచ్యూర్ అయ్యావో ఆ రోజు నుంచి నువ్వు నా దానివే అన్నంతగా ఆరాధించడం మొదలుపెట్టాను అని ఒక బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న నీ ఫోటోలు, నీకు సంబంధించిన నీ థింగ్స్ అన్నీరా, నువ్వంటే ఇంత ఇష్టం నాకు. నా వాడికి ఒక అమ్మాయి అంటే నా జీవితంలో నా కళ్యాణే, అది నువ్వే అనుకుంటూనే పెరిగాను. నిన్ను మా అమ్మ ఏ విషయంలో పనికొచ్చినా పనికిరాపోయినా నాకు ఇచ్చి పెళ్లి చేసే విషయంలో పనికొచ్చుద్ది అనుకున్నాను. అమ్మమ్మ పోయిన తర్వాత అత్తయ్య బాధలు పోయినీలే, పీడ పోయింది అనుకున్నాను. మావయ్య నీచంగా పెన్ను కొన్న విషయాల దగ్గర నుంచే ఏ ఉంపుడుగత్త దగ్గరికి వెళ్ళాడన్న విషయం దాకా అంతకుముందు అమ్మమ్మతో తర్వాత అమ్మతో షేర్ చేసుకుంటాడు. అమ్మ అలా పుట్టింటి దగ్గర నుంచి దోచుకురావటం, తర్వాత అక్కల్ని మా నాన్నకి లక్షల్లో జీతం వస్తే కోట్లల్లో పై డబ్బులు వస్తాయి, అక్కలకి బీభత్సంగా దోచిపెట్టేసిన మా అమ్మ అత్యాశకి అంతూ పొంతూ లేదు. బై ద వై, చిన్నప్పటి నుంచే నేను నంబుగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. లేనురా, ఎప్పుడూ అలా లేను. వాళ్ళ ముందు అలా ఉండాలి నేను, లేకపోతే మా అమ్మ నన్ను బ్రతకనివ్వదు. నీకో విషయం తెలుసా, అక్కలు తినేసిన తర్వాత అడుగు పొడుగు మనకి నూనె ఆ చుట్టూ ఉన్న గుజ్జు మిగులుతే అందులో అన్నం వేసి తుడిసి నాకు పళ్ళెంలో పడేసేదే. వాళ్ళని ఏసీల్లో పడుకోబెట్టి పరుపుల మీద, నన్ను హాల్లో చాప్ మీద పడుకోబెట్టేదే. ఎప్పుడూ దగ్గరికి తీసి ప్రేమగా ముద్దాడింది లేదు. వాళ్ళు వీళ్ళు వేసి
వేసి తీసేసిన బట్టలు, స్టీల్ సామాన్లు వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు తీసుకొని బొత్తాలు కూడా లేకుండా వేసి అది నన్ను పెంచిందే. నీకు విషయం తెలుసా, నా మీద పెట్టిన ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ లెక్కలు చూసుకొనే నన్ను అమెరికా పంపారు. ఆలోచించాను, నాకంటూ ఒక జీవితం ఉంటుంది. రేపు నువ్వు వస్తే నేను హ్యాపీగా ఉండాలి, నిన్ను హ్యాపీగా ఉంచాలనుకున్నాను. ఇల్లు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, సేవింగ్స్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా, మా నాన్న ఇప్పటి వరకు సంపాదించింది కానీ, మా అమ్మ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చింది కానీ రూపాయి కూడా మనకి రాదు. ఎంత దాంట్లో నాకు ఈ లోక జ్ఞానం, తెలివితేటలు నానమ్మ తాతయ్య నేర్పించారు. మీ అమ్మ దగ్గరకు వచ్చేపాటికి మీ అమ్మ మీ నాన్న కొడితే పడాలి, మంగమ్మ గారు తిడితే పడాలి, భాగ్యమ్మ గారు తంతే పడాలి. కానీ భాగ్యం మాత్రం మా నాన్నని తీసుకొని వేరు కాపురం తెచ్చేసిందే. ఇక మా నాన్న మా అమ్మ ముందు నోరెత్తడు. మా నానమ్మ తాతయ్యకి శాశ్వతంగా వాళ్ళ కొడుకుని దూరం చేసేసిందే. నేను ఎప్పుడైతే సెలవులకి రమ్మనమని నానమ్మ తాతయ్య నన్ను తీసుకెళ్లేవాళ్ళు, ఆస్తులు పెడతారు కదా అని చెప్పి నన్ను పంపించేదే అమ్మ. నానమ్మ తాతయ్య దగ్గర కూర్చోబెట్టుకొని మా అమ్మ ఎలాంటి లోతైన మనిషో, అమ్మమ్మ ఎంత నీచమైన మనిషో, మామయ్య ఎంత థర్డ్ గ్రేడ్ క్యారెక్టర్ ఉన్నవాడో, మా నాన్న ఎలాంటి పనికిమాలిన వెధవో, మా నాన్నలో కూడా లోపల చాలా కుట్ర కుతంత్రాలు ఉంటాయి, అవి బయట ప్రపంచానికి తెలియదు. అవన్నీ వాళ్ళు నాకు చెప్తూనే పెంచారు. మా అమ్మ ముందు నోరెత్తొద్దని చెప్తూనే పెంచారు. అలాగే చదువుకున్నాను. మా అమ్మ చదవమందని నేను ఏ రోజు చదవలేదు కళ్యాణి. నాకు చదవాలనిపించి నేను నా కోసం చదువుకున్నాను. తర్వాత నిన్ను హ్యాపీగా చూసుకోవాలి కాబట్టి నీ కోసం చదువుకున్నాను. అందుకే అమెరికా దాకా వచ్చాను, సాధించాను అనుకున్న జాబ్. నిజమే, 4 సార్లు జాబ్ మారాను. హైకులు, ప్రమోషన్లు, శాలరీ చాలా పెరిగింది. నాకు వచ్చే శాలరీ మొత్తం నేను ఎప్పుడూ వాళ్ళకి చెప్పను. వాళ్ళకి నేను జస్ట్ నాకు నెలకి 4 లక్షలు వస్తుందని చెప్తాను. నాకు వచ్చేదంతో నీకు తెలుసు. నాకు రేపొద్దున మా నాన్న సంపాదనలో నుంచి రూపాయి ఆమె ఇవ్వదని తెలుసు. కాబట్టే నానమ్మ తాతయ్యకే ఇప్పటి వరకు కూడా అమ్మ ఏ ఆదరణ ఇచ్చింది లేదు, ఏ ఆత్మీయతని పంచింది లేదు. తాతయ్య పేరు మీద ఉన్న ఆస్తి కానీ, నానమ్మ పేరు మీద ఉన్న ఆస్తి కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళు మా నాన్నకి పెట్టలేదు. రేపొద్దున అవి మొత్తం వాళ్ళు నాకే పెడతారు. ఆ మొన్న నీకు ఇచ్చిన నగలు కూడా నానమ్మ పుట్టింటి అత్తింటి నుంచి తెచ్చుకున్నాయే తప్ప అందులో అమ్మవి గ్రామ్ గోల్డ్ కూడా లేదు. అది కాకుండా నేను నీ కోసం కొన్న డైమండ్ సెట్లు ఇవన్నీ కూడా నువ్వేదో ఒక రోజుగా నా జీవితంలోకి వస్తావు అనే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న క్షణం ఇక నేను ఇండియాకు వచ్చాను. ఇది నీకు నాకు పెళ్లి చేస్తానని చెప్పి నన్ను రమ్మనమంది. 1000 ఆశలతో వచ్చాను, రెక్కలు కట్టుకొని ఎగురుకుంటూ వచ్చాను. అయితే తీరా ఇక్కడికి వచ్చేపాటికే మీ మామయ్య కొడుకుని నువ్వు ఇష్టపడుతున్నావని, మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారని, ఇక్కడికి వచ్చేపాటికి వాళ్ళు నీకు పసుపు కుంకాలు పెట్టుకొని వెళ్ళారని, కోడలుగా ఖాయం చేసుకున్నారని, ఎప్పుడూ లేని మామయ్య కూడా అత్తయ్య మాటకు విలువిచ్చినట్టు నిన్ను నాకు ఇవ్వనని చెప్పేశాడు. దాంతో మనసు ముక్కలైపోయింది, గుండె బద్దలైపోయింది నాదే. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. నిన్ను పెళ్లి కూతురుగా చూసి వెళ్ళాలనిపించింది. అందుకే నీ పెళ్ళికి వచ్చాను. అనుకోకుండా దేవుడు నా మొర ఆలకించాడో, నా బాధే ఆలకించాడో, ఇన్నేళ్లుగా నేను నిన్ను ప్రేమించిన నా ప్రేమే ఆయనకి తెలిసిందో కానీ మీ ఇద్దరు పెళ్ళి ఆగిపోయింది. మనిద్దరం భార్యాభర్తలమయ్యాం. ఆ తరువాత ఇహ జరిగిందంతా నీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, ప్రాణం. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. శారీరక సుఖాల కోసమో అవసరాల కోసమో కాదో. ఇక వాళ్ళకి నీ ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వలేదు? నిన్ను ఫోన్లో టార్చర్ చేయాలనుకుంటున్నారు కాబట్టే. వాళ్ళని ఎందుకు ఇక్కడికి రమ్మనమనలేదో? ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా జీతం లెక్కలు చెప్పాలి, ఇక్కడ పడి తింటారు, అక్కడ ఏమీ లేదనే. పైగా ఇక్కడికి వచ్చి నిన్ను నరకాలు పెట్టాలి, కొట్టాలి, తిట్టాలి, అత్తయ్యం చేసినట్టు చెయ్యాలని నిన్ను టార్గెట్ చేయటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను నటించలేదురా, నీతో నిజంగా నిజంతోనే ఉన్నాను నేను అని చెప్పి ఒక విషయం చెప్పనా కళ్యాణి, అత్తయ్య నువ్వు అనుకునేది చాలా తప్పు. నిజానికి ఒక మగాడికి అక్కుంటేనో, ఒక మగాడికి అమ్ముంటేనో, ఒక మగాడికి చెల్లెళ్ళుంటేనో ఆ మగాడి జీవితాన్ని వాళ్ళు డిసైడ్ చేశారు. వాడు నిజమైన మగాడైతే ఒక అమ్మ అబ్బకు పుట్టినవాడే అయితే కనుక వైఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, అమ్మకి నాన్న ఉంటాడని, అక్కకి బావుంటాడని, చెల్లెలకి బావుమరిది ఉంటాడని, మరి తన భార్యకి తను తప్ప ఎవరుంటారని నిజంగా అర్థం చేసుకున్న వెధవైతే గనక వాడు తన వైఫ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. తప్పులన్నీ మామయ్య చేశాడు. అత్తయ్య మౌనంతో సహనంతో ఊరుకోవటం చేతగాంత
పిచ్చితనంగా అనుకున్నారు వాళ్ళు. కానీ ఎవడైతే కనుక నిజంగా నీతి జాతి గల్లా చీము నెత్తురు ఉన్న మగాడు ఉంటాడో వాడు ఎప్పుడు తన భార్యకే గుండెల్లో తొలి స్థానాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? వాడి 75 ఏళ్ల జీవితం, వాడి వంశం ముడిపడి ఉండేది ఆమెతో. ప్రతి భార్య ఒక మగాడు క్వశ్చన్ చేసుకోవాలి తన అంతరంగాన్నే. నిజంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఉన్న, పడగదిలో తనతో కాపురం చేస్తున్న, పిల్లల్ని కంటున్న, తనతో ఫుల్ఫిల్లెడ్గా ఉంటుందా ఆమె? నిజంగానే ఆ ప్రేమను పంచుతుందా? లేక మనసులో వీడినెందుకు చేసుకున్నానో, వీడు పోతే పీడా పోద్దని అత్తయ్య అనుకుంటదే, ఎప్పుడు పోతాడా వీడు అని ఎదురు చూస్తూ, ఏం దరిద్రం పాపం చేసుకుంటే వీళ్ళ ఫ్యామిలీలోకి వచ్చానా అన్నట్టు ఏ ఆడపిల్ల అనుకోకూడదురా. అందుకే నేను ఇలాగే ఉంటాను, నేనింతే కళ్యాణి అని చెప్పాడు. చెప్పేసరికి ఆ అమ్మాయికి ఏడుపు ఆగలేదు. గట్టిగా కౌగిలించుకొని మొగుడు మొహం నిండా ముద్దులు పెట్టుకుందే. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. ఎన్నాళ్ళ ప్రేమో. పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకొని ఆ తర్వాత నువ్వెంత మంచోడువని అనుకోలేదు బావా అన్నాక, అసలు నన్ను ఏమని పిలవ్వు కదవే, చిన్నప్పటి నుంచే అత్తయ్యకి నీకు మా అమ్మ వాళ్ళు మీకు చేసిన అన్యాయాలకి దారుణాలకే నేను నచ్చనగా అన్న తర్వాత ఇంకా మన ఇద్దరి మధ్య ఏ దూరం ఉండటానికి వీలు లేదు అన్న తర్వాత, ఇప్పుడే మనకి పిల్లలేం వద్దు, నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళి బర్త్ కంట్రోల్ తీసుకొచ్చి ఆ తర్వాత ఇద్దరు చాలా రొమాంటిక్గా ఇంటిమేట్ అయ్యారు, చాలా క్లోజ్ అయ్యారు. ముద్దులు ముచ్చట్లు మురిపాలు హ్యాపీగా ఆ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నీ తిరిగి వచ్చి ఆ అమ్మాయి ఎంఎస్ అయిపోయింది. తన ఆఫీస్లోనే జాబ్ ఇప్పించుకున్నాడు. పెద్ద విల్లా కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు. హ్యాపీగా ప్రతి విషయం తల్లికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది కళ్యాణి. చెప్పేసరికి ఆవిడ షాక్ అయిపోయి, ఇలాంటి జరిగినప్పుడే అనుకోవాలేమోనమ్మా, హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్టు వీడెలా పుట్టాడు దాని కడుపున? నిజంగా నా బతుకులా నీ బతుకా దేవుడు నేను చేసిన ఏ పూజలో ఆలకించే అలా అవనివ్వలేదమ్మా. 100 ఏళ్ళు చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి తల్లి అని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళు ఫోన్లు చేయటం, విశ్వ అబద్ధాలు చెప్పటం, కళ్యాణి నవ్వుకోవటం, ఇలా రోజులు గడిచిపోతూ సుబ్బారావు చనిపోయాడనే విషయం తెలిసి ఇండియాకి ఇక విశ్వ వాళ్ళ నానమ్మ తాతయ్యకి కూడా ఆరోగ్యం బాగాలేదు రా నాన్న అంటే ఇండియా వచ్చారు. సీతను కూడా తమతో బయలుదేరమనమని విశ్వ వెళదాం అత్తయ్య అనే పాటికి ఆవిడ దగ్గరికి తీసుకుని అప్పుడే గుండెలకి హత్తుకొని మేనల్లుణ్ణి అల్లుణ్ణి దగ్గరికి తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకుందే. సుబ్బారావుకి వచ్చినటువంటి ఇల్లు అమ్మేశారు. సీతకి పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు లెక్క చూసుకొని అవి మొత్తం కూడా ఇక కూతురికి అల్లుడికి అప్పచెప్పేస్తే ఎందుకు ఇవన్నీ అన్నాడు. లేదులే నాన్న అన్న తర్వాత ఇక కళ్యాణి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం బావా అంటే తాత బామ్మ రమ్మనమని ఆస్తి మొత్తం విశ్వ పేరు మీద రాసేశారు. ఆ విషయం తెలిసిన భాగ్యం రత్నాకర్ కింద పడిపోయి, ఒరే దరిద్రుడా, నువ్వు ఒక 20% ఉంచుకొని పెద్దక్కకో 40%, చిన్నక్కకో 40% రాసి నీ పేరు మీద ఉన్న 20 మా పేరు మీదకు మార్చి వెళ్ళరా అనేపాటికి, ఎందుకు పెట్టాలమ్మా నేను నీకు, వాళ్ళిద్దరినే నాన్నకన్నావా, నన్ను కనలేదా అనేపాటికి భాగ్యం షాక్ అయిపోయింది. భాగ్యానికి గుర్తొచ్చినాయి చిన్నప్పుడు స్టీల్ సామానుడి దగ్గర తీసుకొని వేసిన బట్టలు, కొడుకును పడేసి కొట్టినాయి, వాతలు పెట్టినాయి, కూతుళ్ళు తిన్నాక సట్టి తుడిసేసి పెట్టిన అన్నాలు, వీడైనా అలా మాట్లాడుతుంది అనే. ఎందుకు? నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, నాకు సంసారం ఉంది, మమ్మల్ని తీసుకెళ్ళవు కానీ నీ అత్తను తీసుకెళ్తావా అని అడిగారు అక్కలు. అమ్మ నాన్న, అవును తీసుకెళ్తాను, ఎందుకంటే ఆవిడకి కళ్యాణి తప్ప ఎవరూ లేరు, మీకు ఒకళ్ళకొకళ్ళు బాగానే ఉన్నారు, నా ఏరా ఒళ్ళు బలిసిందా అన్నాడు రత్నాకరు. అసలు నీకు ఫస్ట్ నుంచి కూడా మాట్లాడే రైట్ నేను ఇవ్వలేదు. ఇప్పటి వరకు కొడుకు చేత చెప్పుతో కొట్టించుకున్న తండ్రిగా చరిత్రలో నిలబడిపోతావు. ఏం కొడుకువిరా నువ్వు? అమ్మా నాన్నల్ని చూసుకోవటం చేత కాదో? ఏం తండ్రివిరా నువ్వు? పిల్లల్ని చూసుకోవటం చేత కాదో? ఏం బతుకురా నీదే? అత్తయ్యను పట్టుకొని మామయ్య చేతగాని వెధవల ఆవజాన హింసలు పెడుతుంటే అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మ ఎంత దోచుకొస్తుందా అని చూసిన వెధవ్వి నువ్వు. పెళ్ళానికి ఏ మగాడైనా బానిసవుతాడేమో, అవ్వాలేమో, కానీ నీ అంతగా కాదు అనేసిన తర్వాత ₹1 ఆస్తి కూడా నేను పెట్టను అనేసరికి, ఇలా ఎందుకు చేసావు నానా అని రంగనాథ్నే, ఎందుకు చేసావు అత్తయ్య అని భాగ్యం అడిగితే, మా ఆస్తి మా ఇష్టం, ఏ రోజైనా మమ్మల్ని మీరు మనుషుల్లా చూసారా అన్న తర్వాత, మీతో మాకు సంబంధం లేదన్నాక నేనే వాళ్ళని ఇక్కడ ఉంచట్లేదు అని కళ్యాణి విశ్వ పదండి వెళదామని వాళ్ళని తీసుకొని సీతను తీసుకొని ఉన్న వాళ్ళు పెట్టిన ఆస్తి అంతా కూడా పొలాలు కౌళ్ళకి ఇచ్చి స్థలాలు లీజుకి ఇచ్చేసి
అక్కడి నుంచి బయలుదేరిపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఊడ్చుకుపోతావంటే, మహాపతివ్రతలు దేవతల కాలాలు కృతయుగాలు కాదివి, మీరు పెడితే నాకు తగలటానికే అని చెప్పి భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీత పై పనులు చూసుకుంటూ, ఆ తర్వాత కళ్యాణి విశ్వ హెల్ప్ చేస్తూ బామ్మ తాతయ్యని ఎంతో ప్రేమగా చూసుకుని హాస్పిటల్లో చూపిస్తూ, ఫస్ట్ తాతయ్య పోయిన 5 ఏళ్లకు బామ్మ పోతే అక్కడే క్రిమేషన్ చేయించేసుకున్నాడు. ఏడ్చాడు, బాధపడ్డాడు. దగ్గరికి తీసుకొని కళ్యాణి సీత ఓదార్చారు. తర్వాత కళ్యాణి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ పాప పుట్టింది, కావ్య అని పేరు పెట్టుకున్నారు. తర్వాత బాబు పుట్టాడు, అరుణ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక్కడైనా బావా మనం ఉండేది అని అడిగితే, మా అమ్మ పోయిన తర్వాత వెళదాంరా, ఇండియాకే వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అని చెప్పాడు. ఆ మాటకి వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. అత్తగారిని సొంత కన్న తల్లిలా చూసుకునేవాడు. ఏమంటా విశ్వ అన్నాడు. నిజంగానే రత్నాకర్ రూపాయి ఆస్తి కూడా విశ్వకు పెట్టలా, ఉండే ఇంటితో సహా మొత్తం కూతుళ్ళకే పెట్టేసుకొని చచ్చాడు. ఒకరోజు నాన్న పోయాడని తెలిసినా కూడా విశ్వ వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే దాన్ని తీసుకొని నువ్వు ఇక్కడికి రా, దాని పగ్గం మేము పడతాము, ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ పడే, వాళ్ళు చెప్పిన మాటలు అవి ఫోన్లో. దాంతో అసహ్యం వేసి ఫోన్ పెట్టేసి సిమ్ కూడా తీసి అవతల పడేశాడు. దాంతో ఎవరినో బతిమలాడుకొని తలకొరివి పెట్టించుకుంది రత్నాకర్కే. ఉన్న మొత్తం కూతుళ్ళు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక 6 నెలల్లో కూతురింట్లో ఊడిగం చేస్తా, ఇంకో 6 నెలలు ఇంకో కూతురింట్లో ఊడిగం చేస్తా, బొనికలన్నీ అరిగిపోయి మంచాన పడి చూసే దిక్కు లేక వ్యాధులు కమ్మేసి పురుగులు పడి భాగ్యం నరకం పడి పోయింది. అమ్మ పోయిందని తెలిసి కూడా విశ్వ వెళ్ళలేదు. ఆ తర్వాత ఇక అప్పటికే విశ్వ పిల్లలు పెద్దవాళ్ళు కూడా అయ్యారు. వాళ్ళు ఫారెన్లోనే కెరియర్లు చూస్ చేసుకున్నారు. పిల్ల డాక్టరు, పిల్లాడు ఇంజనీరు అవ్వాలనుకుంటే మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇళ్ళున్నాయి, మీకు తెలివితేటలున్నాయి, మీరు రావాలనుకుంటే ఇండియా రండి, అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే, లేదంటే ఇక్కడే ఉండండి, మీ ఇష్టం అని చెప్పాడు. తర్వాత సీతను తీసుకుని కళ్యాణిని తీసుకొని ఇండియాలో ఇల్లు కొనుక్కొని ఇండియాకు వెళ్ళిపోయి శాశ్వతంగా వాళ్ళు ఇండియాలోనే సెటిల్ అయిపోతూ లైఫ్లో తను భార్యతో అనుభవించాలనుకున్న హ్యాపీ లైఫ్ అత్తగారు ఇంకా గట్టిగా ఉంది. ఆవిడని ఆరోగ్యంగా చూసుకుంటూ సంతోషంగా, తర్వాత పిల్లలు కూడా వచ్చి కొడుకు ఇండియాలో బిజినెస్ పెట్టుకొని, కూతురు ఇండియాలోనే హాస్పిటల్ పెట్టుకొని, ఇక్కడ వాళ్ళనే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయారు. అక్క మొగుళ్ళని అసలు తన కుటుంబంలోకి ఎంటర్ కూడా కానివ్వకుండా హ్యాపీగా ఇలా, నేను ప్రేమించిన నా భార్య అత్తమ్మ, తన్ని నేను కాక ఎవరు ప్రేమగా చూసుకుంటారనే పాటికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగే, నిజమే ప్రేమించే మొగుడు రావటం ఏ ఆడపిల్లకైనా అదృష్టం, ఎలాంటి అత్తిల్లు వచ్చిందన్నది కాదు కదా ముఖ్యం అని ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ సంతోషంగా వాళ్ళ జీవితాలు 3 పువ్వులుగా 6 కాయలుగా సాగిపోతూ ఈ కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.